దాసరి బొమ్మే గారు దాదాపు ఒక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతున్నప్పుడు మీ పేరు ఒకసారి మారబోగింది సార్. తెలంగాణ ఉద్యమానికి మీరు అనుకూలంగా నినాదాలు చేయడం, అక్కడున్న కానిస్టేబుల్ మీద దాడి చేసినప్పుడు మీరు ఖండించడం, అప్పుడు మీ పేరు పేపర్లో వచ్చింది. అవును సార్. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత జనరల్గా ప్రెస్ మీట్లలో దొంగతనాలు చేసిన వాళ్ళని, దొంగల్ని, నేరస్తుల్ని పట్టుకొని ప్రెస్ మీట్లు వస్తారు. కానీ మీ కెరియర్ని దెబ్బతీసే విధంగా మీరు చేసిన కేసుల మీద మీ మీదే ఇలా రావడం అనేది కొంతమందికి మాత్రమే ఎదురవుతుంటుంది. అసలు మీ మీద ఉస్నాబాద్ తుపాకుల కేసు ఎందుకు పెట్టాలనుకున్నారు? వికారాబాద్ దగ్గర 10 లక్షలకు మీ కార్లో దొరకడం వెనక కారణం ఏంటి? మీపై అధికారాన్ని మీరు విభేదించడం, తెలంగాణ ఉద్యమంలో అనుగుణంగా నినాదాలు చేయడం, అంటే తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు నినాదాలు చేయడం అనేది తప్పు కాదు. కానీ డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో ఉండి మీరు నినాదాలు చేయడం తప్పు అంటూ మీరు కొంతమంది ఆఫీసులు అంటారు. 6 days వెళ్ళిపోయినాక నాకు 1.5 monthకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయినాక అప్పుడు అసలు ఘర్షణ స్టార్ట్ అయింది. నేను సిక్కు నుంచి రిపోర్ట్ చేయడం ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోతామని. ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇంటర్న్ ఆర్డర్ రాలేదు, దానికోసం నేను రిపోర్ట్ చేసినని ఇన్ఫర్మేషన్ మా డిఎస్పీ ద్వారా చెప్పితే ఆ రోజైనా అన్న వర్డ్ ఇదే, కుర్చీలో కూర్చోవద్దు, జీబ్లో కూర్చోవద్దు అన్నందుకు డైరెక్ట్ మీతో నాతున్నది త్రూ డిఎస్పీ ద్వారా. అప్పుడు నేను కూడా బరాబర్ కూర్చుంటాను, అదే డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. నువ్వు ట్రాన్స్ఫర్ అయింది కానీ ఆర్డర్ అయితే రిలీవ్ అయిపోతావు కదా, అప్పటి వరకు నేను సీఏనే ఇక్కడ అని చెప్పి చేయడం జరిగింది. ఆ దెబ్బతోని మొత్తాన్ని నేను ఆర్డర్ ఇచ్చారు. నేను పోతూ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఐపీఎస్ భార్యలకు ఎందుకు, ఆయన భార్యకు ఎందుకు ప్రభుత్వం కారు, ప్రభుత్వంలో పనిచేసే నాకెందుకు కారు ఉండద్దు అని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అది అన్ని పేపర్లో బాగానే వచ్చింది. ఇక దాంతో నేను న్యాచురల్ కదండి, ఒక ఐపీఎస్గా ఆఫీసర్ అన్న కూడా అందరికీ ఉంటుంది వీడేంది అని. మరి నేనన్నది ఏంది, పేద ప్రజల సొమ్ము కదా, ఈరోజు కూడా ఇంకా వాడితే తప్పే, ఇంకా వాడుతున్నట్టే తెలుసు నాకైతే. ఏ అధికారైనా సరే కుటుంబానికి కార్లేంటి ఈ పేదోళ్ళ పైసలతోని, లేకపోతే ఉట్నూరు ఆ ఏరియా పోతే ట్రైబల్స్కు వాళ్ళకు ప్రెగ్నెంట్ లేడీ హాస్పిటల్ రావడానికి ఒక ఇవి అందుబాటులో ఉండవు అంబులెన్సులు, మరి వీళ్ళకి ఎందుకండి ఈ కార్లు ప్రభుత్వద్దనం. ఇవాళ ఆర్థిక మాన్యం అంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, మరి అంతా డబ్బులైతే పొదుపు చేయాలి కదా. ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజల సొమ్ము కస్టోడియన్, ఆయన సొమ్ము కాదు, ఎవరి సొమ్ము కాదు, ఇది ప్రజలది. మనందరం ట్యాక్స్ రూపాయన జమ చేసిన డబ్బుకు కస్టోడియన్ ఉండాల్సింది పోయి విచ్చలవిడిగా విపరీతంగా ఇవాళ వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటూ పోతూ ఉంటే దాన్ని ప్రశ్నించేవాడికి. సాధారణంగా మీరు చెప్తున్న కార్లు కానీ లేదా సదుపాయాలు కానీ ఎప్పటి నుంచో వస్తున్నాయి కదండి, చాలా మంది ఎప్పటి నుంచి వచ్చినా తప్పే అంటున్నా నేను. ఆ రోజు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది కదా అంటే అది తప్పే. నాకు తెలిసి ఐపీఎస్ ఆఫీసర్ల కుటుంబానికి మాత్రం పక్కా కారు, వాళ్ళకు డ్రైవరు ఒకటే అండి. నేను ఇంకొకటి కూడా అడగదలుచుకున్నాను, ఐపీఎస్ ఆఫీసర్ల ప్రాణాలు కానిస్టేబుల్ ప్రాణాలు కాదండి, ఎవరిదైనా ప్రాణం అంతే కదా. కానిస్టేబుల్ అనేటోడు కూడా టార్గెట్ అయ్యాడు నక్సలైట్లకు, హోంగార్డు కూడా టార్గెట్ అయ్యి చనిపోయారు. వాడు రిటైర్ అయితే కానిస్టేబుల్ కానీ హోంగార్డు కానీ గన్మెన్ కల్పించాము. ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయితే ఇప్పుడు ఎందుకు మరి ఇంకా గన్మెన్లు వాళ్ళకి ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు ఎందుకు? ఏది ఒకటే కారణం, నక్సలైట్ టార్గెట్. నక్సలైట్ నేను కూడా టార్గెట్నే, మీకంటే ఎక్కువ టార్గెట్ నేను. అంటే పథకాలు వచ్చిన వాళ్ళందరూ చాలా పసందైన పని చేసినట్టు కాదు, ప్రమోషన్లు వచ్చిన వాళ్ళందరూ బాగా పొడిచినట్టేం కాదు. ఈ రోజు కూడా చాలామంది ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ అదే పనిగా దోసుకోవడమే పరమధ్య అన్నట్టు చేస్తూ ఉన్నారు. దయచేసి పేదవాళ్ళ కోసం ఎంతో కొంత కష్టపడి పనిచేసే ఆలోచన రావాలి. డీజీ ఖబర్దార్ అని చెప్పి మీరు అన్నారు, డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో అది నేరం అని అంటారు కదా, అది కరెక్టే మీరు అన్నది. కానీ నేను అక్కడ ఎమోషనల్ జరిగింది ఏంటంటే, ఒక కానిస్టేబుల్, తెలంగాణలో కానిస్టేబుల్ అంతా కూడా ప్రాణాలకు తెగించి కష్టపడి ఈ సమాజాన్ని ఎలా నక్సలైట్లు లేకుండా రూపుమాపడంలో వాళ్ళ పాత్ర ఎంతో ఉంది. 100%. ఇలా ఎస్పీ గారు కావచ్చు, డీజీ గారు కావచ్చు, డిఎస్పీ గారు, సిఐలు ఎవరు కావాలి. ఎక్కువ మంది చనిపోయింది కూడా కానిస్టేబుల్ చనిపోయారు. కానీ కానిస్టేబుల్కే ఏమాత్రం ఇంతవరకు న్యాయం జరగలేదు. అసలు నిజంగా పార్టిసిపేట్ అయిన కానిస్టేబుల్ చాలామందికి ప్రమోషన్ రాకుంటున్నాయి. ఇవాళ చాలామంది కానిస్టేబుల్లకు పథకాలు రాకుండా ఉంది. ఇవాళ చాలామంది ఐపీఎస్లకు ఐపీఎంలు వచ్చినాయి. మరి ఎవరు అందులోకి వచ్చి కొట్లాడింది? కానిస్టేబుల్ కొట్లాడిండా, ఐపీఎస్లు వచ్చి కొట్లాడినరా? ఐపీఎస్లు వచ్చి దళంతో ఫైరింగ్ చేసే సందర్భాలు చాలా తక్కువ. నేను చేసినప్పుడు సందీప్ షాండిలే గారు నాతో వచ్చారు, దళంలో ఫైరింగ్ అయింది. ఒకరి 2 సంఘటనలు తప్ప కానిస్టేబుల్ ఫైట్ చేశారు కదా. అలాంటి కానిస్టేబుల్ను అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టడం ఏంటి అని నేను స్పందించడం జరిగింది తప్ప నాకేదో ఎమోషనల్ అంతే కావాలని చేసి. కానీ అది మనసులో పట్టుకొని నా కెరీర్ లాస్ట్ వరకు కూడా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. తప్పు చేసిన వాడు సామాన్యుడైన, తనపై అధికారైన ఒక్కరే అంటూ నిరూపించారు ఒక ఆఫీసర్. తనపై అధికారులతో పోరాటం చేస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో ఆ అనుభవాలన్నీ ఈ వారం మనతో పంచుకోవడానికి వచ్చారు. అతని పేరు దాసరి భూమయ్య, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్.
దాసరి భూమయ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్ఎస్ఐగా వచ్చి తర్వాత సివిల్ కన్వర్ట్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు? తనపై అధికార మాటలకు విభేదిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు? ఆ పరిణామాలు ఏ స్థాయికి వెళ్ళాయో అతనికి అనుభవపూర్వకంగా తెలియజేశారు. తన మాట విన్నందుకు కొంతమంది అధికారులు తనపై కక్ష కట్టి తనని 60 రోజులు జైల్లో ఉంచేలా చేశారంటున్నారు దాసరి భూమయ్య గారు. అంటే తనపై అధికారులు దాసరి భూమయ్య గారిని ఎందుకు టార్గెట్ చేశారు? అసలు దాసరి భూమయ్య గారు చెప్పిన మాటలు నిజమెంత అనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. భూమయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. దాసరి భూమయ్య గారు దాదాపు ఒక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతున్నప్పుడు మీ పేరు ఒకసారి మారమోగిందండి సార్. తెలంగాణ ఉద్యమానికి మీరు అనుకూలంగా నినాదాలు చేయడం, అక్కడున్న కానిస్టేబుల్ మీద దాడి చేసినప్పుడు మీరు ఖండించడం, అప్పుడు మీ పేరు పేపర్లో వచ్చింది. అవును సార్. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత దాసరి భూమయ్య గారు డబ్బులతో పట్టబడ్డారు అంటూ మరొకసారి వార్త వచ్చింది. ఇది మర్చిపోతున్న తరుణంలో ఇటీవల కాలంలో హుస్నాబాద్లో తుపాకీలు దొరకడం, ఈ తుపాకీల వెనక దాసరి భూమయ్య గారి హస్తం ఉంది, అతనిపై కేసు పెట్టాలని కొంతమంది అధికారులు ప్రయత్నించారు. కానీ అదృష్టవశాత్తు దాసరి భూమయ్య గారు బయటపడ్డారంటూ మరొకసారి మీరు వార్తలకు వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత జనరల్గా ప్రెస్ మీట్లలో దొంగతనాలు చేసిన వాళ్ళని, దొంగల్ని, నేరస్తుల్ని పట్టుకొని ప్రెస్ మీట్లు వస్తారు. కానీ మీ కెరియర్ని దెబ్బతీసే విధంగా మీ చేస్తున్న కేసుల మీద మీ మీదే ఇలా రావడం అనేది కొంతమందికి మాత్రమే ఎదురవుతుంటుంది. అసలు మీ మీద హుస్నాబాద్ తుపాకీల కేసు ఎందుకు పెట్టాలనుకున్నారు? తాండూరు వికారాబాద్ దగ్గర 10 లక్షలకు మీ కారులో దొరకడం వెనక కారణం ఏంటి? మీపై అధికారాన్ని మీరు విభేదించడం, తెలంగాణ ఉద్యమంలో అనుగుణంగా నినాదాలు చేయడం, అంటే తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు నినాదాలు చేయడం అనేది తప్పు కాదు, కానీ డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో ఉండి మీరు నినాదాలు చేయడం తప్పు అంటూ మీరు కొంతమంది ఆఫీసులు అంటున్నారు. ఈ 4 ప్రశ్నలకి సమాధానం చెప్పే ముందు ఒకసారి దాసరి భూమయ్య గారు కాకి షర్ట్ ఎందుకు వేసుకున్నారు, దాని వెనుకున్న కథ ఏంటి చెప్పండి. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఒరిజినల్గా నేను కరాటే మాస్టర్ను. హన్మకొండలో బ్లాక్ బెల్ట్ అని సార్. నేను కరాటే స్కూల్స్ నడిపేవాడిని. హన్మకొండలో, చంద్రపూర్లో, గుగూస్లో, తర్వాత కమలాపూర్, అంబాల, బెల్లంపల్లి, చాలా ఏరియాలలో కరాటే స్కూల్స్ నడిపేవాడిని. అనుకోకుండా మా గ్రామంలో, మా సొంత గ్రామం మెట్పల్లి, ఆ గ్రామంలో ఒక చిన్న ల్యాండ్ ఇష్యూలో ఒక దళిత కుటుంబం నుంచి మా ఫాదర్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ ల్యాండ్ కొంటే ఆ ల్యాండ్ ఇష్యూలో గడబడైంది. అది దాని గురించి కూడా నాకు పెద్దగా తెలియదు. ఆ ల్యాండ్ ఇష్యూలో అది మనసులో పెట్టుకొని మా ఫాదర్ మదర్ని వాళ్ళు తిట్టిందంటే, నేను అప్పుడు మా ఊరికి వెళ్ళి ఎందుకు తిట్టిందంటే ఒక పంచాయత్ పెద్ద మనుషులాగా పెడితే, ఆ పంచాయతీలో కూడా మీ నాన్నని తిడతాము, కొడతాము, ఏం చేస్తామని వాళ్ళు అనడంతో నేను న్యాచురల్ కొట్టిన వాళ్ళని, వాని తమ్ముడిని, వాళ్ళ కుటుంబాన్ని 7-8 మంది అయితే అందరినీ కొడితే నా మీద అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు అయింది జమ్మికుంటలో. అది అయిపోయిన తర్వాత ఆ కుటుంబం నుంచి ఆ అబ్బాయి నక్సలైట్లో జాయిన్ అయ్యాడు నన్ను చంపాలనుకొని. ఆ టైంలో నేను పోలీసులోకి రావాలని ఆలోచన వచ్చింది, లేకపోతే నేను పోలీసులోకి వచ్చేవాడినే కాదు. నేను వ్యాపారం చేసుకుంటున్నా. ఏమవుతుంది, ఎవరైనా నక్సలైట్? అతను భూపాలని మా గ్రామం, అతను నక్సలైట్లో జాయిన్ అయ్యాడు. మిమ్మల్ని టార్గెట్ చేసుకుని? ఎస్, అంతే. అతన్ని నేను కొట్టినా కాబట్టి, అతని కుటుంబ సభ్యులను కొట్టినాను కాబట్టి, మా నాన్న వాళ్ళని తిడితే దానికి అతను దళంలోకి వెళ్ళిపోయాడు, పీపుల్స్ ఫర్. అప్పుడు అతను దళంలో ఉన్నప్పుడు నేను న్యాచురల్గా పోలీసులకు రావాల్సి వచ్చింది. ఆయన నుంచి మీరు కాపాడుకోవడానికి? నక్సలైట్ నుంచి కాపాడుకోవడానికి. దానికంటే ముందు బెల్లంపల్లిలో కూడా మా బంధువుల దగ్గర అక్కడ సికాసా వాళ్ళు గడబడి చేస్తే అక్కడ కూడా నేను కొట్టడం జరిగింది. దానికి సికాసా వాళ్ళు కూడా టార్గెట్ చేశారు. ఇక అందుకోసం నేను పోలీసులకు రావాల్సి వచ్చింది. నేను 1992లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్ఎస్ఐగా ఏఆర్లో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన కొత్తలో బాగానే ఉండే. మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ మళ్ళీ ఆన్సర్లు చెప్తా. కొత్తలో అప్పుడు త్రిపాఠి గారు, ఎస్పీ గారు ఉండేది. మాకు ట్రైనింగ్ అయిపోయి పోస్టింగ్ అయినప్పుడు వారు నన్ను యాక్టివ్ ఉండడానికి చూసి స్పెషల్ పార్టీలో నన్ను పెట్టడం జరిగింది. అప్పుడు స్పెషల్ డ్యూటీ అంటే ఓన్లీ ఫర్ ఈ యాంటీ నక్సల్స్ దానికోసం. ఆ క్రమంలో వారు అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయ్యారు. వేరే ఒక ఆపరేషన్కు నన్ను హైదరాబాద్ పంపడం జరిగింది. వారి ట్రాన్స్ఫర్ తర్వాత మళ్ళీ నేను వెనక్కి వెళ్ళడం జరిగింది. తర్వాత సురేంద్రబాబు గారు వచ్చారు, కరీంనగర్ ఎస్పీ. ఎస్, సురేంద్రబాబు గారు కరీంనగర్ ఎస్పీ వచ్చారు. వారు నా యాక్టివ్నెస్ చూసి నన్ను గోదావరిఖని సబ్ హెడ్ క్వార్టర్కు ఆర్ఎస్ఐగా పంపారు. అది కూడా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. అక్కడ ఒక స్పెషల్ పార్టీ తయారు చేసి అప్పుడు సీతారామాంజనేయులు అని ఏఎస్పీ గారు ఉంటుంది. ఇక బాగా యాక్టివ్గా మేము యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేస్తూ ఉన్నాం.
దాని తర్వాత సీతారామాంజనేయులు గారు ట్రాన్స్ఫర్ అయ్యారు, సందీప్ షాండిలే గారు వచ్చారు. ఆఫీసర్లు అందరితో బాగున్నాను నేను, బాగా వర్క్ చేస్తున్నాం, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో కొన్ని గమ్మత్తుగా జరిగే సంఘటనలు చెప్తాను మీకు. ఆర్ఎస్ఐగా మేము నక్సలైట్ల కోసం మిలిటెంట్లను పికప్ చేసేది. మిలిటెంట్లను పికప్ చేసి వాళ్ళని ఇంటరాగేట్ చేసి, ఇంటరాగేషన్ మీన్స్ ఓన్లీ కొట్టడం కాదు, అని కూర్చో ఆన్సర్ రాబట్టడానికి వేసే ప్రశ్నలు. సరే, నా పేరు గల భూమయ్య అనటం ఒకరోజు కేసినపల్లి మంత్రి ముత్తార మండలంలో ఉంటాడు పిల్లగాడు. అతను మిలిటెంట్ అని మా జవాన్లు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే అతను లిఫ్ట్ చేసినాం. అని తీసుకొచ్చి దళం గురించి మేము మాట్లాడుతుంటే ఒక గంట సేపు మాట్లాడినా కూడా ఆయన అంటాడు, సార్ దళం సంగతి నాకు తెలియదు, ఈ మధ్యలో నాకు కాంటాక్ట్ లేదు, కానీ నేను ఒక మర్డర్ చేసిన అని చెప్తాడు ఆయన. అరే వీడికి అబద్ధం చెప్తాడు, మర్డర్ చేసినది వీడు చూస్తే కూడా చాలా చిన్న పర్సనాలిటీ, వీడియాడ మర్డర్ చేసినలే అని మేము ఇంకా అడుగుతూనే ఉన్నాం. లేదు సార్ నన్ను ఏమనకండి, నాకు మర్డర్ చేసినా, మీకు కావాలంటే శవాన్ని చూపిస్తా, శవాన్ని పాతి పెట్టినామని చెప్తాడు. ఇదేది కథ అని ఎవరిని మర్డర్ చేసినాడు ఏంటిదని అడిగినాం. అడిగితే అశోక్ అనేటైనా చంపినాం సార్, అశోక్ అత్తగారు మా ఊరు కేశనపల్లి, అతను ఆర్టీసీలో పనిచేసేవాడు, అతని భార్య మేము కలిసి నలుగురిని చంపి ఆ శవాన్ని తీసుకుపోయి బాయిగడ్డకు పాత్ర పెట్టినాం సార్ అన్నాడు. ఇమీడియట్గా నేను సురేంద్రబాబు గారికి ఫోన్ చేసిన. వారన్నారు, అరే కరెక్ట్నే, ఇక్కడ ఒకడు 2 years బ్యాక్ అప్పటి నుండి కనబడట్లేదు, వాళ్ళ భార్య ఇక్కడ కంప్లైంట్ చేసింది 2 Town పోలీస్ స్టేషన్లో, కరెక్ట్ మంచిగా ఇంటరాగేట్ చేయండి అని అంటే ఇంటరాగేట్ చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ మాట్లాడాను. సార్ మొత్తం కరెక్టే చెప్తాను, 4 members అట వీళ్ళంతా ఇన్వాల్వ్ అయింది అంటే, చలో మీరు ఆ మిగతా ముగ్గురు కూడా లిఫ్ట్ చేయండి అంటే ముగ్గురు కూడా తీసుకొచ్చాం. వేరు కూర్చుని అడిగితే ముగ్గురు కూడా సమాధానాలు సేమ్. ఏంటంటే అశోక్ అనేట ఆయన ఒకరోజు ఆయన బాగా తాగుబోతు, యాక్చువల్లీ అతను ఊరు వచ్చి కేశపట్నం మండలంలో విలేజ్, అక్కడి నుంచి అతను కరీంనగర్లో ఆర్టీసీలో దీని ఏమంటారు మెకానిక్ చేసేవాడు. భార్య భర్తలు ఇద్దరు అక్కడే ఉండేవాళ్ళు కరీంనగర్లో. ఇతను తాగుబోతూ ఒకసారి ఈమె తల్లిగారింటి కేశనపల్లికి వస్తే అతను కూడా భర్త అశోక్ వచ్చాడు. అతనికి తెలిసిన ఈ భూమయ్య అండ్ ఇంకా అదర్స్ ఇద్దరితో కలిసి బాగా తాగినాక గొంతు పిసికి చంపి ఆ శవాన్ని ఒక దాన్ని వేసుకొని మెత్తబెట్టి చంపి శవాన్ని ఒక గోనె సంచి లేచి కట్టకపోయి ఒక కొత్తగా బావి తోడుతూ ఉంటే ఆ బావిగడ్డకు పాత్ర పెట్టారు. ఈ స్టోరీ వాళ్ళు చెప్పారు. ఇది నిజమా కాదనేది కూడా మాకు తెలియదు. మొత్తానికి దానికి సంబంధించిన అశోక్ పైన ఆయన 2 సంవత్సరాలు కనబడతలేని వాళ్ళ భార్య కంప్లైంట్ చేసి ఉన్నది. వాళ్ళ భార్యని కూడా తీసుకొచ్చినా ఆమె కూడా ఒప్పుకున్నది, చంపిన కరెక్టే సార్, నా ఇంట్లోనే చంపినాం, కాకపోతే ఈ ముగ్గురు తీసుకుపోయి ఎక్కడ పాత్ర పెట్టారో నాకు తెలియదు అని చెప్పారు. ఈ విషయం తెలిసినాక అప్పుడు 2 Town SI ఆ కన్సర్న్ CI ఇద్దరిని మంత్రికి పంపినాం. మంత్రికి ఎవరు మా ఎస్పీ గారు పంపారు. అక్కడ నుండి మేము అందరికి తీసుకొని ఇద్దరు టీమ్ ఆఫ్ డాక్టర్లను తీసుకొని పోయినాం. అప్పుడు నేను RSIని కాబట్టి నాకు దీని గురించి తెలియదు. కానీ అప్పటికి సివిల్ పోలీసులకు నా మీద ఒక రకమైన ఈర్ష్య భావాలున్నాయి. ఎందుకంటే వీడు బాగా పనిచేస్తున్నాడు, ఎస్పీకి బాగా దగ్గర అని వాళ్ళు కొంత ఈర్ష్య ఉండేది నా మీద. వాళ్ళందరూ ఏమనుకుంటా ఉన్నారంటే శవం దొరకకపోతే భువన సంగతి చెప్దామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు సివిల్ పోలీసులు. ఎందుకంటే డెడ్ బాడీ దొరకకపోతే భూమయ్య గిట్లా అందరిని కొట్టి తిట్టి బెదిరించి అన్ని తప్పులు ఒప్పిస్తారని చెప్దామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మీ డ్యూటీ కాకుండా వేరే డ్యూటీలో ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి నాకు కూడా కొంచెం భయం ఉండేవి. మొత్తానికి వాళ్ళు చక్కగా తీసుకెళ్ళి అక్కడ పంచెస్ ముందు తీసుకెళ్లారు. చక్కగా తీసుకుపోయి శవాన్ని చూపించారు. అప్పుడు డెడ్ బాడీ రికవర్ అయింది. మొత్తం ఆ గోనె సంచిలో కట్టింది అట్లే బుక్కలతో సహా ఉంది. సో అదొక కేసు జరిగింది. దాని తర్వాత అమరేందర్ రావు అని ఒక యూత్ కాంగ్రెస్ అబ్బాయిని మర్డర్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులే మర్డర్ చేశారు అక్కడ. అతను ఆ కుటుంబ సభ్యులలో ఒకతను ప్రముఖ విలేకరి ఉండేప్పుడు అది ఒక 1-2 నెలల వరకు మర్డర్ కేసు తేలలేదు. అనుకోకుండా మార్కెట్లో మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను RSI, నాకు సంబంధం లేదు. ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ ఎస్పీ గారు చెప్తే సార్ తీసుకురా విలేకరి అంటే విలేకరి ఫరార్ అయిపోయాడు. మొత్తానికి ఇన్ఫర్మేషన్తో కరీంనగర్లో దొరకబడడం జరిగింది. అతను తీసుకొస్తే అతను కూడా అమరేందర్ రావుని ఇంట్లోనే చంపి ఆస్తి కోసం అతన్ని ఒక పెద్ద డబ్బల కాళ్ళీర్చి పెట్టి తర్వాత డెడ్ బాడీ తీసుకెళ్ళి రామగుండం దగ్గర పడేసి ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ మర్డర్ కేసు కూడా తీసాం, అది మాకు సంబంధం లేకుండా. ఇట్లా 2-3 మర్డర్ కేసులు తీయడం జరిగింది. దాని తర్వాత యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కూడా బాగానే చేసినాం కాబట్టి అప్పుడు సురేంద్రబాబు గారు నాకు సివిల్ కన్వర్షన్ చేయించడం జరిగింది. సార్ మీరు మంచి వర్క్ చేశారు కాబట్టి సురేంద్రబాబు గారు మీకు RSIను సివిల్కి అవును సార్ చేశారు. కానీ మీ లక్ష్యం ఒకటి ఉంది కదా? అవును సార్. ఆ లక్ష్యం నెరవేరిందా? ఏ సార్ లక్ష్యం మరి? మీరు ఊర్లో ఎవరిని కొట్టారో అతను దళంలో అతని కోసం వెళ్ళానన్నారు కదా? సార్, అయితే గమ్మత్ ఏంటంటే ఆ లక్ష్యం కోసం నేను వెళ్ళాను. ఇక నాకు నక్సలైట్లు వర్సెస్ నేనంటే అందుకే స్పెషల్ డ్యూటీ కూడా చేస్తూ ఉన్న క్రమంలో నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడే ఆ అబ్బాయి ఎన్కౌంటర్లో చనిపోయాడు. అయ్యో. కాబట్టి ఇక దాని గురించి నేను కూడా ఆలోచించలేదు. దాని తర్వాత మా గ్రామంలో కూడా బ్లాస్టింగ్స్ అయినాయి,
ఒక నక్సలైట్లు ఒక ముగ్గురు నకిలీ నక్సలైట్లు చంపడం జరిగింది. నేను ఒక్కనే కొడుకుని కాబట్టి మా మదర్ ఫాదర్ అక్కడంటే బాగుండదు, వాళ్ళ కోసం నేను పోయినప్పుడు ఏమైనా ప్రాబ్లం బ్లాస్టింగ్స్ అయితే అనే ఉద్దేశంగా మొత్తం మా ఎంటైర్ ఆస్తి అమ్ముకొని మా మదర్ ఫాదర్ని కరీంనగర్ షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. అంటే సురేందర్ బాబు గారు మీ పనితనాన్ని గుర్తించి మీకు ఎస్, నా పనితనాన్ని గుర్తించి ఆయన ఒకటే మాట చెప్పారు. కన్వర్షన్ అయ్యేటప్పుడు మాకు సివిల్ ఎస్ఐ కన్వర్షన్ కావాలంటే 3 ఉండాలి. ఒకటి ఎట్ ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే మేము ఆర్ఎస్ఐ రిక్రూట్ అవుతామో అప్పుడు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. కన్వర్షన్ అయ్యే టైంలో 35 years క్రాస్ కావద్దు, 5 years సర్వీస్ ఉండాలి. కానీ నాకు 5 years సర్వీస్ లేదు, బట్ 35 years క్రాస్ కాలేదు. కానీ 5 years సర్వీస్ కంప్లీట్ అయితే 35 years క్రాస్ అవుతున్నాయి. కాబట్టి ఎగ్జామ్షన్ ఒకటి కావాల్సిందే, అది గవర్నమెంట్ ఇవ్వాలి. సురేంద్రబాబు గారు రాసి మొత్తానికి అది గవర్నమెంట్ చూపించి నాకు సివిల్ కన్వర్షన్ చేయించడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆర్ఎస్ఐగా నా ప్రస్థానం చాలా బాగా జరిగింది. ఎన్ని సంవత్సరాలు? 1992 నుంచి అంటే 93లో మేము ట్రైనింగ్గా వెళ్ళామంటే 99 వరకు 6 సంవత్సరాలు బాగానే జరిగింది. 6 సంవత్సరాలు ఆర్ఎస్ఐగా బాగానే జీవనం ఉంది. తర్వాత నేను సివిల్ ఎస్ఐ కన్వర్షన్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎల్కతుర్తి, అక్కడ 43 రోజులు సివిల్ ఎస్ఐకి వచ్చేది ట్రైనింగ్ తీసుకున్నారు. మళ్ళీ ట్రైనింగ్ 6 months మళ్ళీ ట్రైనింగ్ సివిల్ ఎస్ఐగా మళ్ళీ ఎల్కతుర్తి. దాని తర్వాత 43 రోజులకే అనుకోని కారణాల వల్ల బసంత్ నగర్ ట్రాన్స్ఫర్ జరిగింది. బసంత్ నగర్ వరకు కూడా బాగానే ఉండే. కానీ మీరు సివిల్ ఎస్ఐ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ అన్నారు? ఎల్కతుర్తి. అక్కడ ఎలాగుండేదండి అప్పుడు క్రైమ్? ఓన్లీ 43 days, 43-45 రోజులు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎందుకు? అప్పుడున్న మినిస్టర్ గారిని చంపేస్తాం, ఎస్ఐని ట్రాన్స్ఫర్ అయిపోతాయంటే పెద్దిరెడ్డి మినిస్టర్ గారు ఉంటుంది. దానికోసం అయినప్పుడు ఎస్పీ గారు ట్రాన్స్ఫర్, అది స్టేట్ ఇష్యూ అయింది, దాని ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బసంత్ నగర్లో 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అక్కడ ఎలాగుండేదండి క్రైమ్? అక్కడ క్రైమ్ అప్పుడు చిన్న పోలీస్ స్టేషన్, అది అంటే చాలా చిన్న పోలీస్ స్టేషన్. అది ఒకప్పుడు రాఘవపూర్ అని అది పోలీస్ అవుట్ పోస్ట్ ఉండే. ఓకే. దాని నుండి పోలీస్ స్టేషన్గా ఇదైంది. దాని తర్వాత బసంత్ నగర్గా ఫస్ట్ రాఘవపూర్ పోలీస్ స్టేషన్, అది ఆర్మ్డ్ అవుట్ పోస్ట్ ఉండేది. దాని తర్వాత బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ మారింది. క్రైమ్ కూడా చాలా తక్కువ ఉండేది అక్కడ, చాలా తక్కువ విలేజెస్ ఉండే. అది మండల్ హెడ్ క్వార్టర్ కూడా కాదు, ఈ రోజు కూడా కాదు అది. దాని తర్వాత అక్కడ నుండి హుస్నాబాద్కు ట్రాన్స్ఫర్ అయింది. హుస్నాబాద్ ఎస్ఐగా అప్పుడు బాగానే జరుగుతుంది. అప్పటి వరకు ఎస్పీలు అందరితో మంచిగానే ఉన్నది. అక్కడ ప్రవీణ్ కుమార్ గారు అని ఎస్పీ ఉండరు. ఎస్ సార్, నేను హుస్నాబాద్ పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ వేణుగోపాలరావు అనే ఇన్స్పెక్టరు, నేను ఎస్ఐగా ఉంటుంది. అతనికి నాకు ఘర్షణ స్టార్ట్ అయ్యి అక్కడ ఈ ప్రవీణ్ కుమార్ గారు ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. సరే, ఆయనకు సపోర్ట్ చేసినా నాకేం అన్యాయం చేయలే ఆయన. దాని తర్వాత వారు ట్రాన్స్ఫర్. మీకు వేణుగోపాల్ ఎందుకు మధ్యన విభేదాలు? అంతే అహమే, వేరే ఇంకోటి ఏం లేదు. మీకా? ఆయనకే, నాకెక్కడిది. నేను వెల్మ కాదు కదా, క్యాస్ట్తో కూడా అహాలు వస్తాయి. ఇప్పుడు ఓ గరీబోనికి అహం ఉండదు వానికి. కాబట్టి అతనితో ఘర్షణ స్టార్ట్ అయిన తర్వాత సరే మొత్తానికి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. దాని తర్వాత నేను అక్కడి నుంచి సాధారణంగా ఇన్స్పెక్టర్కి సిఐకి మధ్యన విభేదాలు మీరు చెప్తున్నట్లు హైరార్కీ రావచ్చు. హైరార్కీ పైసల కాడ రావచ్చు, పైసలదారు వస్తాయి. పైసల కాడ మాకు సవాలే లేదు. ఆయన పని అయినా నా పని అయినా అది మాకు రాలేదు. అది లేని మనం అబద్ధం చెప్పలేము. హైరార్కీ. సరే, దాంతో అక్కడ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది ఫస్ట్. దాని తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా. అక్కడ హుస్నాబాద్ ఉన్నప్పుడు ఒక చిన్న గమ్మత్తు సమస్య జరిగింది. అక్కడ అక్కన్నపేట అనే విలేజ్ ఉంటుంది. అంటే ఇది ఒక మంచి కేసు. అక్కన్నపేట విలేజ్లో ఆ గ్రామానికి గుర్రం మీద ఒక దేశగురువు వెంటనే వస్తాడు. దేశగురువు, ఒక గుర్రము, దేశగురువు, అతనికి అసిస్టెంట్లు. ఆ ముగ్గురు అక్కన్నపేట విలేజ్కి వచ్చారు. అది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వస్తారంట, అది మాకు తెలియదు. ఆ గ్రామంలో ఉండి ఆ ఊర్లో అంతా పూజలు చేసి ఒక 4 రోజులు ఉండి దాని తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. దానికి గ్రామం నుంచి కూడా, ఈ గ్రామ పంచాయతీ నుంచి కూడా కొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ప్రజల నమ్మకం ఏంటంటే అక్కడ అతను పూజలు చేయడం ద్వారా వర్షాలు బాగా సమృద్ధిగా పడతాయి అనేది వాళ్ళ నమ్మకాలు. దాని తర్వాత ఒకరోజు ఆ దేశగురువు ఏం చేస్తాడంటే రోజు గుర్రం మీద పొద్దున్న లేచి ముందట ఒకటి వెనుకోటి నడుస్తూ ఉంటాడు. ఆ గుర్రం ఏ ఇంటి ముందు గుర్రం ఆగుతుందో ఆ ఇంటి ముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు భార్యాభర్తలు బయటకు వచ్చి ఆయన కాళ్ళు కడిగి లోపల తీసుకెళ్తే ఆయన పూజలు చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఏదైనా అమౌంట్ ఇస్తూ ఉంటారు. అయితే అందులో అట్లా రోజు జరుగుతూ ఉన్న క్రమంలో అక్కడ ఎల్లేసి అని ఒక విలేకరు ఉంటాడు. ఆయన ఏం రాసిండు, ఒక వార్త రాసిండు. గుడిసె ముందు ఆగని గుర్రం అని వార్త రాసిండు. ఓన్లీ బంగ్లాల ముందు ఆగుతుంది గుర్రం, గుడిసె ముందు ఆగుతలేదు అని. అంటే గుడిసెలు కూడా పైసలు లేడు కాబట్టి గుర్రం ఆగుతలేదు అనేది ఆయన భావన. దానికి ఆ దేశగురువు ఏం చేసిండు, గ్రామస్తులను ప్రొవోకేట్ చేసిండు.
ఎల్లేషన్ తన్నాలని ఎల్లేషన్ పాపం కట్టెలు పట్టుకొని నువ్వు చేయబట్టి మాకు అరిష్టం జరుగుతుంది, మా గురువు వెళ్ళిపోతానంటాను ఇప్పుడు అని కట్టెలు పట్టుకొని పడితే ఆయన ఊరికి నా దగ్గరికి వచ్చాడు. సరే నేను అప్పుడు ఆయన పిలిచి ఏంది అంటే మొత్తం స్టోరీ చెప్తే ఆ గుర్రాన్ని దేశ గురువును అందరు పిలవడం జరిగింది. సరే మొత్తానికి కేసు రిజిస్టర్ చేద్దామని కూర్చునేబెట్టినాం. అదే రోజు అనుకోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా హుస్నాబాద్లో నైట్ హాల్ట్ అక్కడ ఒక క్రిస్టియన్ స్కూల్ ఉంటుంది, అందులో నైట్ హాల్ట్. మేము సాయంత్రం దాకా బందోబస్తులో మా సీఏ గారు ఉంటేనే నాకు కొంచెం హెల్త్ అంటే అప్పుడు నాకు సర్వికల్ స్పాండిలోసిస్ వచ్చి నేను బెడ్ రిటర్న్ ఉండే. అక్కంచెల్లి బొమ్మ వెంకన్న ఎమ్మెల్యేగా ఉంటుంది, బొమ్మ వెంకన్న గారు తర్వాత మా సీఏ అశోక్ గారు ఇద్దరు నా దగ్గరకు వచ్చారు. నేను లేవలేని స్థితిలో ఉన్నా. వచ్చి వీళ్ళు కడప వాళ్ళు, ఈ దేశ గురువులు. కమ్యూనికేషన్ చూడండి, ఇమీడియట్గా అక్కడ రాజశేఖర రెడ్డి గారికి తెలిసింది. అరే మా వాళ్ళు ఎవరు అన్నారట, మీ ఎస్ఐ పట్టుకుంటా ఇడిపి అని. ఆయన వెంకన్న గారు వచ్చి ఆయన రేపు పొద్దున పాదయాత్ర తర్వాత ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేది ఆయనే, మాకు దయచేసి వదిలిపెట్టండి అంటే సరే అని మా సీఏ గారు కూడా వదిలిపెట్టి పోనీ అంటే పంపించేస్తాం. ఆ గురువు వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత నేను చాలా సంవత్సరాలు అయితే రాలే, ఇప్పుడు వస్తున్నారో లేదో తెలియదు. అక్కడ కూడా అప్పుడు క్రైమ్ కూడా ఇంపార్టెంట్ క్రైమ్ చాలా తక్కువే, ఎందుకంటే అంత ఎక్స్ట్రీమిజం ఆ టైంలో. ఆంచల్ని మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీరు పనిచేస్తున్న టైంలో బస్వంత్పూర్లో నక్సల్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది? బసంత్ నగర్లో ఉండాను. బసంత్ నగర్లో ఉన్నప్పుడు ఒక దళాన్ని న్యూట్రలైజ్ చేయడం జరిగింది. అది మార్నింగ్ అవర్స్లోనే వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నారంటే అంటే ఏ రోల్ చేశారో మీరు? నేను ప్లస్ నలుగురు కానిస్టేబుల్ అంతే. ఏం జరిగిందండి అసలు ఆ రోజు ఎపిసోడ్? రీసెంట్గా మల్లన్నదానిలో చెప్పాము అది, ఎందుకంటే జనాన్ని వ్యూవర్స్ కూడా సరే అది వాళ్ళ ఇంట్లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో మనం నలుగురిని తీసుకొని పోవడం జరిగింది. ఎందుకంటే ఈ మ్యాప్లు వేసి గీతలు గీసి స్పెషల్ పార్టీలు వచ్చే వరకు వాళ్ళు ఉండరు. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ పోతే బాగుంటుంది, పోతే వాళ్ళు ఉన్నారు. ఫైరింగ్ అయింది, 3 చనిపోవడం జరిగింది, తుపాకులను రికవర్ అయినాయి. దాని తర్వాత అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ నో రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అక్కడ నుండి నేను హుస్నాబాద్ టు మల్లాపూర్ ట్రాన్స్ఫర్ అయింది. మల్లాపూర్లో కూడా చాలా తక్కువ కాలం చేయడం జరిగింది. మల్లాపూర్ నుంచి మళ్ళీ అగైన్ నేను సైదాపూర్ టు హుజూరాబాద్ ట్రాన్స్ఫర్ అయినా. హుజూరాబాద్ నుండి మళ్ళీ మానకొండూరు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మానకొండూరులో ఉన్నప్పుడు మళ్ళీ ఇదే వేణుగోపాల్ నాకు సీఐ. మళ్ళీ అక్కడ ఆ టైంలో ఆయనకు అనుకోకుండా అసెట్ కేసే ఆయన జైలుకి పోయాడు. ఆయన జైలుకి పోతే అదే మనసులో పెట్టుకొని ఈ నా కేసు కావడానికి కారణం ఇప్పుడు ఆయన ఎస్ఐబీలో రిటైర్ అయి ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కలిసి చేసిన నాటకం అది. ఆయన జైలు పోయినప్పుడు నేను చేయించిన అనుకోని అపోహతో నాకు చేయించడం జరిగింది, అంతే తప్ప అది అప్పుడు ఆయన ఏసీబీ కేసులో డిఏ కేసులో జైలు పోయాడు. కేసు అయింది. సరే సబ్సిక్వెంట్లో గవర్నమెంట్లో ఆయన ఫైర్ చేసుకుంటూ గవర్నమెంట్లో కేసు తీసేసుకుంటూ అది తర్వాత ఇష్యూ. అంటే అక్కడ మనసులో ఎస్ మనసులో మీరు ముద్ర పడింది. ఎస్ అంతే, దాంతోనే ఒకసారి ఆల్రెడీ అయింది కాబట్టి. ఎస్. ఇక రెండో ఇష్యూ మీరు అడిగింది ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్లతోని కాదు ఇక్కడ మనం హుస్నాబాద్లో వేణుగోపాలరావు గారు మళ్ళీ మీకు సీఏకి రావడం, ఆయన జైలుకి వెళ్ళడం మీ మీద నెగిటివ్ పడింది. అవును. అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు చేసిన కేసులు ఏమండి, మంచి డిటెక్ట్ చేసిన కేసులు? ఎక్కడ హుస్నాబాద్లో అండి? హుస్నాబాద్లో పెద్ద ఇంపార్టెంట్ కేసు ఏం జరగదు, అంతే ఎక్స్ట్రీమిజం కదా ఆ టైంలో. ఇంపార్టెంట్ ఇప్పుడు మర్డర్ కేసులు అయితే ఇన్స్పెక్టర్లే చేసేవాళ్ళు, మేము చేసేవాళ్ళం కదా ఎస్ఐలకు. కాబట్టి అక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ పెద్దగా ఏం లేవు. కాకపోతే ఈ మానకొండూరుకు వచ్చిన తర్వాత మా ఇద్దరికైనా ఘర్షణ మనసులో పెట్టుకునే నాకు ఈ కేసు చేశారని ఒక భావన. రెండవది ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఏ తప్పు చేయట్లేదు కదా నేను నమ్మి ఊరుకున్నాను. మీరు ఇంకో అడిగారు, ఐపీఎస్ వాళ్ళకు కింది ఆఫీసర్లకు పడకపోతే ఎంత నష్టం జరుగుద్ది అనేది నాకు జరిగిన నష్టం. నేను యాక్చువల్ ఎప్పుడో యాక్సిలరీ ప్రమోషన్ తీసుకోవాలి నేను చేసిన పనికి. నేను అడిషనల్ ఎస్పీ రిటైర్ కావాల్సింది. కానీ అప్పుడున్న 1-2 ఆఫీసర్లతోని ఇదైన తర్వాత నాకు ప్రమోషన్ రాకుండా ఆపేశారు. మూడోది, ఎప్పుడైతే తెలంగాణ మూవ్మెంట్ కోసం రవీందర్ గారు ఎస్పీగా ఉన్నారో నేను అప్పుడు జమ్మికుంట టౌన్ సీఏగా ఉన్నాను. ఆ జమ్మికుంట టౌన్ సీఏగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఒక ఆంధ్ర ఆఫీసర్లు కలిసి ఆంధ్రప్రదేశ్ విడిపోకూడదు, తెలంగాణ అవసరం లేని ఒక నినాదంతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ సిద్దిపేట కానిస్టేబుల్ జై తెలంగాణ అని ఒకటి బట్ట పెట్టినందుకు నన్ను కొట్టారు. దాన్ని కొట్టినందుకు నేను ఒక జిల్లా జనరల్ సెక్రటరీగా అప్పుడు డీజీ ఖబర్దారని స్పందించడం జరిగింది. అది టెలికాస్ట్ అయింది టీవీలలో. దాని తర్వాత ఆయన ఎస్పీ గారు అదే రాత్రి నాకు ఫోన్ చేసి ఆయన కోప్పడడం జరిగింది.
రిటర్న్ కూడా నేను అదే సమాధానం సేమ్ సమాధానం ఇచ్చేసరికి తెల్లారి నా మీద రిపోర్ట్ రాశారు. దాని తర్వాత అతను అప్పుడు ఏం చేయలేకపోయినారు, తెలంగాణ మూమెంట్ ఉందని నన్ను ఏం చేయలేకపోయినారు. అప్పుడు ఈ హరీష్ రావు గారు వీళ్ళందరూ నాకు ఫోన్ చేశారు. హరీష్ రావు గారు నాకు ఫోన్ చేసినట్టు రికార్డు ఉంటుంది కదా, ఫోన్ చేసి మేము ఉన్నాం, తెలంగాణ సమాజం మీ వెంబడి ఉంది, మీరు భయపడకండి సీఏ గారు అని చెప్పడం జరిగింది. అనుకోకుండా రవీందర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు, శివకుమార్ గారు వచ్చారు. అక్కడ వచ్చింది పేచి. శివకుమార్ గారు ఒక రిపోర్ట్ రాసి నన్ను అక్కంచెల్లి సిఐడికి ట్రాన్స్ఫర్. రవీంద్ర గారు టైంలో జరిగితే శివకుమార్ గారి వరకు ఎందుకు? వాళ్ళంతా ఒకటే కదా, ఐపీఎస్ ఇప్పుడు మరో డీజీని కవర్ అనడం మామూలు ముచ్చట కాదు కదా అది. అందుకనే నా ఇది ఒక యాక్షన్ ఇమీడియట్ చేస్తే తెలంగాణ కోసం స్పందించడానికి జరిగిందంటారని కొద్ది టైం గ్యాప్ ఇచ్చారు. శివకుమార్ గారు వచ్చిన తర్వాత రిపోర్ట్ ఆయనతో రాయించి పబ్లిక్ నుంచి బాగా ఈయనకు వ్యతిరేకత ఉంది, కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయని వాటిని ఒక రిపోర్ట్ రాయించి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిఐడికి. కానీ మీరు డీజీ ఖబర్దార్ అని చెప్పి మీరు అన్నారు, డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో అది నేరం అని అంటారు కదా? అది కరెక్టే మీరు అన్నది. కానీ నేను అక్కడ ఎమోషనల్గా జరిగింది ఏంటంటే, ఒక కానిస్టేబుల్, తెలంగాణలో కానిస్టేబుల్ అంతా కూడా ప్రాణాలకు తెగించి కష్టపడి ఈ సమాజాన్ని ఎలా నక్సలైట్లు లేకుండా రూపుమాపడంలో వాళ్ళ పాత్ర ఎంతో ఉంది. 100%. ఇలా ఎస్పీ గారు కావచ్చు, డీజీ గారు కావచ్చు, డిఎస్పీ గారు, సిఐలు ఎవరు కావాలి, ఎక్కువ మంది చనిపోయింది కూడా కానిస్టేబుల్ చనిపోయారు. కానీ కానిస్టేబుల్కే ఏమాత్రం ఇంతవరకు న్యాయం జరగలేదు. అసలు నిజంగా పార్టిసిపేట్ అయిన కానిస్టేబుల్ చాలామందికి ప్రమోషన్లు రాకుంటున్నాయి. ఇవాళ చాలామంది కానిస్టేబుల్లకు పథకాలు రాకుండా ఉంది. ఇవాళ చాలామంది ఐపీఎస్లకు ఐపీఎంలు వచ్చినాయి. మరి ఎవరు అందులోకి వచ్చి కొట్లాడింది? కానిస్టేబుల్ కొట్లాడిండ్రా, ఐపీఎస్లు వచ్చి కొట్లాడిండ్రా? ఐపీఎస్లు వచ్చి దళంతో ఫైరింగ్ చేసే సందర్భాలు చాలా తక్కువ. నేను చేసినప్పుడు సందీప్ షాండిలే గారు నాతో వచ్చారు, దళంలో ఫైరింగ్ అయింది. ఒకరి రెండు సంఘటనలు తప్ప కానిస్టేబుల్ ఫైట్ చేశారు కదా. అలాంటి కానిస్టేబుల్ను అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టడం ఏంటి అని నేను స్పందించడం జరిగింది తప్ప నాకేదో ఎమోషనల్ అంతే కావాలని చేసి. కానీ అది మనసులో పట్టుకొని నా కెరీర్ లాస్ట్ వరకు కూడా అదే, ఇప్పటి వరకు నా రిటైర్మెంట్ వరకు కూడా అది నష్టం చేసింది. కానీ మీకు కొంత విభేదించిన వాళ్ళు ఏం చెప్తుంటారంటే, కేవలం తెలంగాణ అనే ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని ఓమే గారు ఇటువంటివన్నీ ఆరోపణలు చేస్తుంటారు. ఎవరైనా ఆఫీసర్లు అతన్ని ఎదిరిస్తే అడిగితే తప్పు చేశావని, నేను తెలంగాణ కోసం పోరాడుతున్నాను కాబట్టి నన్ను టార్గెట్ చేశారంటూ అతను మా మీద తిరిగి నిందలేస్తుంటారని కొంతమంది అంటుంటారు. ఓకే, తెలంగాణ కోసం నేను పోరాటం చేసినట్టు చెప్పుకుంటే నాకు ఒక పోస్టింగ్ రాలేదు మంచిది. నాకు లాస్ట్ వరకు నష్టము జరిగింది ఈ తెలంగాణ ప్రభుత్వంతోనే. అసలు తెలంగాణ కోసం వ్యతిరేకం చేసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు మంచి పోస్టింగ్లలో ఉన్నారు, ఇంక్లూడింగ్ ఐపీఎస్. అప్పుడు తెలంగాణకు వ్యతిరేకించిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి మంచి పోస్టింగ్లలో ఉన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా మంచి మంత్రులై ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ వద్దనుకున్న వాళ్ళంతా మంత్రులు. మరి నాకేం న్యాయం జరిగిందని నిజంగానే తెలంగాణ గురించి చెప్పుకున్నా. అంటే మీకు ఫస్ట్ రవీంద్ర గారితో, తర్వాత శివకుమార్ గారితో విభేదాలు? అవును. ఓకే, శివకుమార్ గారు ఇంకా మీకు టార్గెట్ చేశారా? టార్గెట్ ఆయనేం చేయలేదు, నా సిఐడి ట్రాన్స్ఫర్ చేయించే వరకు చేసిండు ఆయన. దాని తర్వాత మళ్ళీ నేను అగైన్ హుస్నాబాద్ సిఐగా వచ్చేసరికి, సిఐడిలో మీరు ఏం వర్క్ చేశారండి? 2 సంవత్సరాలు సిఐడిలో నేను, నాకు ఈ కేసు ఉండే. ఏం కేసు అంటే, నేను పోయేసరికి ఆ కేసు రిజిస్టర్ అయినాయి. నాకు 3 కేసులు ఉండే. ఇక్కడ హైదరాబాద్ చేశారు, కరీంనగర్ సిఐడి? హైదరాబాద్ సిఐడినే. అందులో గోల్డ్ క్వెస్ట్ కేసెస్ ఉండే. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో నేను మద్రాస్కి వెళ్ళి ఒక అడ్వకేట్ని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అందులో ఉన్న 1 year 9 months ఉంటే ఒక అరెస్ట్ మాత్రం చేయగలిగిన, అంతకుముందు చేయలేకపోయినా ఆ అరెస్ట్ చేయగలిగిన. హైదరాబాద్ నుంచి, మద్రాస్ నుంచి అడ్వకేట్ను, హైకోర్టు అడ్వకేట్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. అయినా సరే అక్కడ మద్రాస్ పోలీస్ సహకరించకుండా ఇక్కడి నుంచి సీనియర్ ఆఫీసర్స్ అక్కడ డీజీ గారితో మాట్లాడి, అక్కడున్న తమిళనాడు మద్రాస్ సిపి గారితో మాట్లాడి మొత్తం నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కేసు తర్వాత మళ్ళీ నాకు హుస్నాబాద్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. హుస్నాబాద్ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఆ క్రమంలో జిల్లాలు విడిపోయినప్పుడు హుస్నాబాద్ అనేది సిద్దిపేట జిల్లాకు వచ్చింది. అప్పుడు సిద్దిపేట జిల్లాకు వీరు శివకుమార్ గారు వచ్చారు. హుస్నాబాద్ పోస్టింగ్ మీకు ఎవరు ఇచ్చారండి? నాకు వాస్తవంగా కెప్టెన్ గారు ఇచ్చారు. కెప్టెన్ గారు అంటే సాధారణంగా పోస్టింగ్లు అనేది ఆఫీసర్లు ఇస్తారు, కానీ పొలిటీషియన్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అందరికీ తెలిసిన నగ్న సత్యం ఏంటంటే, ఏ ఎమ్మెల్యే అయితే లెటర్ ఎత్తాడో ఆ ఎమ్మెల్యే ఏరియాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వాలి తప్ప, ఒకప్పుడు మీరు అన్నది వాస్తవం, ఇది 100% తప్పే. కానీ ఈరోజు రాజకీయ నాయకులు చెబితేనే పోస్టింగ్స్, అందులో నో డౌట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యమే అది. లేకపోతే నేను కూడా కెప్టెన్ గారి దగ్గరికి ఎందుకు పోతుంటే, నన్ను నిజంగానే సర్వీస్, మంచి సర్వీస్ ఉంది ఉన్నా, ట్రాక్ రికార్డ్ బాగా. నేను ఒక్కసారి సస్పెండ్ కాలేదు. ఇంతగానో వీళ్ళు అన్నా కూడా నేను ఎక్కడ కరప్షన్ అలిగేషన్స్ లేవు,
ఎక్కడ ప్రూవ్ కాలేదు, ఎలాంటి పనిష్మెంట్స్ లేను నేను. కాబట్టి నాకు పోస్టింగ్ కోసం మళ్ళీ నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక నా దృష్టిలో నేను చేసిన సర్వీస్లో ఎక్కువ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్. తెలుగుదేశం గవర్నమెంట్ నక్సలైట్లు ఉన్నప్పుడు అధికారులు పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు, ఎవరెవరు ఏం పని చేస్తున్నారని. అప్పుడు మమ్మల్ని రిక్వెస్ట్ చేసేవాళ్ళు, ఈ ఒక్క సంవత్సరం ఈ పోలీస్ స్టేషన్లో చెయ్యి, ఇది ఎఫెక్టెడ్ ఏరియా, ఈ దళం ఉన్నది, ఈ దళం ఉన్న ఏరియాలో చేసి దళాన్ని న్యూట్రలైజ్ చేయండి, దెన్ నీకు మంచి పోస్టింగ్ ఇస్తాం, లేకపోతే ప్రమోషన్ ఇప్పిస్తాం, పథకాలు ఇప్పిస్తాం అని చెప్పేవాళ్ళు. అది లేదు ఇప్పుడు. ఇవాళ యాక్సిలరీ ప్రమోషన్ ఆగిపోయింది. ఎగ్జలరీ ప్రమోషన్ ఆడడానికి కారణం కూడా నాకు ఒక 2-3 ఐపీఎస్ ఆఫీసర్లకు ఉండబట్టే విభేదాలు వచ్చాయి, ఆగిపోయినాయి. ఎక్కడి వరకు అంటే ఒక దశలో నేను డీజీ దొరగారు ఉన్నప్పుడు, నేను ఆర్ఎస్ఐగా ఉన్నప్పుడు ఒక ఆపరేషన్ జడల్ నాగరాజు ఆపరేషన్ జరిగితే అప్పుడే నన్ను సీఏ అని చెప్పారు. నా ట్రైనింగ్లోనే ఉన్నాను, ఈ సివిల్ ఎస్ఐ ట్రైనింగ్లో ఉన్నప్పుడే నన్ను సీఏ అని చెప్పేది. ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు గన్మెన్లను ప్రొవైడ్ చేసేటోళ్ళు, ట్రైనింగ్ సెంటర్లో నాకు గన్మెన్లు ఉండేవాళ్ళు. కానీ జడల్ నాగరాజ్ ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు కదా. 100% సక్సెస్ అయింది. వాడు సరెండర్ అవుట్లోనే వాళ్ళకు ఒక ఏంటంటే వాళ్ళు దళం మెంబర్లను పూర్తిగా నమ్ముకుంటూ అయిపోయినారు. అసలు దళం మెంబర్ ఎవడు ఇండక్ట్ అయ్యిండు తెలియని పరిస్థితులలో వాళ్ళు చంపుకునే పరిస్థితికి వచ్చింది. వాళ్ళని చంపుకున్నప్పుడు దళంలో పోతే ఇదేంద్రా, మళ్ళీ వాళ్ళు అటుపోతే వాళ్ళు ముద్రేస్తారు, ఇటైతే వీళ్ళు ముద్రేస్తారని దళాలు అప్పుడు రిక్రూట్మెంట్ కూడా తగ్గిన అవి దాఖలాలు. కానీ ఆ నెపంతో బయటకు వచ్చిన జడల్ నాగరాజు తర్వాత రియల్ ఎస్టేట్ దందాలు చేసేయడం అన్నది కూడా కొంతమంది పోలీస్ అధికారుల సపోర్ట్ తీసుకొని సెటిల్మెంట్ చేయడం కూడా చేశాడు. 100% కరెక్ట్. అది తప్పు ఎవరన్నారు? వాడు చేసి అందుకే ఇప్పుడు ఒకసారి వాడు ఆపరేషన్ ఉన్నాడండి, ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఉన్న అధికారులు ఆ కేసు రిజిస్టర్ అయింది 2 టౌన్లో, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు తేల్చాల్సిన పని. మేము నాగరాజుతోని పని తీసుకునేంత వరకే మేము. నాగరాజు పని చేసిన తర్వాత అతనికి ఎస్ఐబికి తీసుకొచ్చి పెట్టుకున్నారు. వాడు ఎస్ఐలు కాదు, ఎస్పీలు, డిఐజీ, డీజీలతో కూర్చుండేసరికి వానికి గన్మెన్లు ఇచ్చి చేసేవరకు వాడికి మార్పు వచ్చేసింది. వాడు రియల్ ఎస్టేట్ చేసిండు, చాలామంది ఆఫీసర్లు వాడిని వాడుకున్నారు. తర్వాత వాని మీద కూడా కొన్ని కేసులు అయినాయి 2-3, అవన్నీ జరిగినాయి. ఇక దాని తర్వాత ఆపరేషన్ అయ్యేంతవరకు మా చేతిలో ఉన్నాడు. తర్వాత వాళ్ళు లేనాడు. మేము కరీంనగర్ జడల్ నాగరాజు బయటకు వచ్చిన తర్వాత కర్నూలులో కొంతమంది పోలీస్ అధికారుల సహకారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, సెటిల్మెంట్ చేయడం వాస్తవం అంటారు కాదంటారు? వాడు ఇక్కడ సెటిల్మెంట్ చేసిందని నాకు తెలియదు. కాకపోతే వాడు మాత్రం సెటిల్మెంట్ల కోసం తిరిగేవాడని తెలుసు. ఒకసారి ఏదో దొంగ నోట్ల దానిలో కూడా కేసు అయినట్టు నాకు తెలుసు. అంతేకాని ఇక నాకు ప్రత్యక్షంగా వాడు పలానా అధికారి చేయించడని మాత్రం నేను చెప్పలేను కూడా అబద్ధాలు. ఓకే సార్, జడల్ నాగరాజు ఎపిసోడ్ పక్కన పెడితే మీరు హుస్నాబాద్ వచ్చేసరికి వాళ్ళ సిపిగా శివకుమార్ గారు సిద్దిపేట వచ్చారు. అవును, శివకుమార్ గారు వచ్చారు. అప్పుడు కూడా మాకు ఏం లేదు. అనుకోకుండా అక్కడ ఎమ్మెల్యే గారికి చాలా ఇబ్బందికర వాతావరణం నేను ఉండడం ద్వారా ఆయన అనుచరులకు. ఏ ఎమ్మెల్యే గారు? సతీష్ కుమార్ గారు. ఆయనే నాకు దగ్గరి పెద్ద మనుషులకు, అయ్యా మీ సీఏ గారు కాబట్టి మా క్యాడర్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి జర ట్రాన్స్ఫర్ పొమ్మనండి అంటే, నాకు తెలియగానే నేనే సిక్ చేసి వెళ్ళిపోయినా. ఎమ్మెల్యే సాబ్ మీరు ట్రాన్స్ఫర్ చేయించండి, నేను వెళ్ళిపోతాను, నాకు ఏ పోస్టింగ్ వద్దు అని వెళ్ళిపోయినా. ఎమ్మెల్యే గారికి ఇబ్బంది కల్పించే పరిస్థితి ఏం తీసుకొచ్చారు మీరు? అది వారికి తెలియాలి, నేను ఎట్లా చెప్పగలను? నేనైతే నిజాయితీగా పని చేసుకుంటూ వెళ్ళాను. మీకు ఆయనకు మధ్యలో పెద్ద మనుషులను చెప్పలేదు? నాకు తెలిసి ఒక కేసు, అతను ఒక వార్డు మెంబర్గా వాళ్ళ వైఫ్ పోటీ చేసి ఓడిపోయింది టీఆర్ఎస్ నుంచి. ఆమె భర్త షౌకారి రైతుల దగ్గర కొంత ధాన్యం కొని దాదాపు 1.5 కోటి ఎగబెట్టి వెళ్ళిపోయాడు. నేను అక్కడ సీఏగా లేనప్పుడు. ఐపీ పెట్టాడా? ఐపీ పెట్టినట్టున్నది. మొత్తానికి డబ్బులు అయితే ఎవరికి ఇవ్వలేదు, వెళ్ళిపోయాడు. నేను వచ్చిన తర్వాత ఆ రైతులందరూ మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. అతను పిలిపిద్దామంటే అతను అప్స్కాండ్ ఉన్నాడు. అప్స్కాండ్ ఉంటే మొత్తానికి ఫోన్ నెంబర్ దొరకబట్టి ఫోన్ చేసి, నువ్వు రా సేటు, అనవసరంగా సెటిల్ చేసుకో, అంత రైతులు పాపం, నువ్వు వ్యాపారం చేసుకున్నట్టు నువ్వు నష్టపోతే అది వేరు, కానీ రైతులు నష్టపోకూడదు, ఎంతో కొంత సెటిల్ చేసుకుంటే వచ్చాడు. వచ్చి ఆయన ఎంతకు వినడు. ఇక వినకపోతే అతని మీద కేసు పెట్టి పంపడం జరిగింది. ఏ కేసు పెట్టారండి? అప్పుడు 420 ఏదో కేసు, ఆల్రెడీ కేసు ఉన్నట్టు, నేను రాకముందే కేసు అయింది. ఆ కేసులో అరెస్ట్ చేయించినాం. ఆ ఇన్వెస్టిగేషన్ ఎస్ఐలు చేస్తారు కాబట్టి నాకు కూడా పూర్తిగా లేదు. అరెస్ట్ చేయించినందుకు సిఐ కావాలని మా వాళ్ళని అరెస్ట్ చేయించారు అనేది వాళ్ళ క్యాడర్ అంతా ఎమ్మెల్యే గారు చెప్పుకుంటే, ఆయన అప్పుడు అమెరికా నుండి వచ్చారు, అమెరికా పోయిన కొద్ది రోజులు. ఆ టైంలో జరిగింది. వచ్చి మీరు ఉంటే ఇబ్బంది మా వాళ్ళకి అవుతుందంటే నేనే వెళ్ళిపోతాను, సిక్ చేసి వెళ్ళిపోయారు. రైతుల పక్షాన మీరు నిలబడ్డారు కదా. ఇప్పుడు కూడా రైతుల దగ్గర మీరు వెళ్ళి ఒకసారి మైక్ పెట్టండి చెప్తారు. ఇప్పటికీ ఆ రైతులకు రాలే డబ్బు. రైతుల కోసం చేస్తే ఏమున్నది? ఇప్పుడు అక్కడ ఉన్నవారు ఏం ఆలోచించాలి? ఈయన రైతుల కోసం చేసింది అన్నప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేయించవద్దు.
మీ వ్యక్తిగతంగా ఇక్కడ లేదు. నా వ్యక్తిగతంగానే మీరు అన్నట్టు నా వ్యక్తిగతంగానో ఇంకేదో ఆపేక్ష కోసం చేస్తే పంపాలా. కానీ రైతులందరూ ఈరోజు కూడా అందరూ నష్టాలలో ఉన్నారు. ఆ రైతులు 20-25 మంది పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టిన తర్వాత, సార్ మీరు ఇంతకంటే ఏం చేయలేరు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఇంత కూడా చేయలేదు, మీరు కనీసం వీళ్ళని అరెస్ట్ చేయించారు, దొరకబట్టించి సరిపోయిందన్నారు. అంటే ప్రజలు నన్ను హర్షించారు, కానీ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించారు. ప్రభుత్వం కూడా కాదు, అక్కడ ఒక్క ఎమ్మెల్యే గారు. ఓకే, అక్కడ ఏం జరిగిందండి? అయితే వాళ్ళు మీకు వెళ్ళిపోమని చెప్తే మీరే డైరెక్ట్? నేను సిక్ చేసి వెళ్ళిపోయాను. వారికి ఇష్టం లేని కాడ మనం పాపం వాళ్ళు తీసుకొచ్చుకున్నారు నన్ను. అంతకుముందు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులాగానే ఉన్నాయి, ఈరోజు కూడా అదే. కాబట్టి వారికంటే ఎక్కువ వారి వెనుక ఉన్న క్యాడర్ కోసం కాబట్టి ఆయనకు ఇబ్బంది. సఫర్ అవ్వాలని నేను వెళ్ళిపోయాను. సిక్ చేసి వెళ్ళిపోయినాక నాకు 1.5 మంత్కు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయినాక అప్పుడు అసలు ఘర్షణ స్టార్ట్ అయింది. నేను సిక్ నుంచి రిపోర్ట్ చేయడం ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోతామని. ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇంటర్న్ ఆర్డర్ రాలేదు, దానికోసం నేను రిపోర్ట్ చేసినని ఇన్ఫర్మేషన్ మా డిఎస్పీ ద్వారా చెప్పితే, ఆ రోజైనా అన్న వరడికి ఇదే, కుర్చీలో కూర్చోవద్దు, జీబులో కూర్చోవద్దు అన్నందుకు నేను కూడా బరాబర్ కూర్చుంటాను. డైరెక్ట్ మీతో నాతో త్రూ డిఎస్పీ ద్వారా. అప్పుడు నేను కూడా బరాబర్ కూర్చుంటాను, అదే డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. నువ్వు ట్రాన్స్ఫర్ అయింది కానీ ఆర్డర్ అయితే రిలీవ్ అయిపోతావు కదా, అప్పటి వరకు నేను సీఐనే ఇక్కడ అని చెప్పి చేయడం జరిగింది. ఆ దెబ్బతోని మొత్తాన్ని నేను ఆర్డర్ ఇచ్చారు. నేను పోతూ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఐపీఎస్ భార్యలకు ఎందుకు, ఆయన భార్యకు ఎందుకు ప్రభుత్వం కారు, ప్రభుత్వంలో పనిచేసే నాకెందుకు కారు ఉండద్దు అని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అది అన్ని పేపర్లో బాగానే వచ్చింది. ఇక దాంతో నేను న్యాచురల్ కదండి, ఒక ఐపీఎస్గా ఆఫీసర్ అన్నా కూడా అందరికీ ఉంటుంది వీడేంది అని. మరి నేనన్నది ఏంది, పేద ప్రజల సొమ్ము కదా, ఈరోజు కూడా ఇంకా వాడితే తప్పే, ఇంకా వాడుతున్నట్టే తెలుసు నాకైతే. ఏ అధికారైనా సరే కుటుంబానికి కార్లేంటి ఈ పేదోళ్ళ పైసలతోని. ఎక్కడ మన మావదేపూరు పంకెన పలిమల పోతే, లేకపోతే ఉట్టూరు ఆ ఏరియా పోతే ట్రైబల్స్కు వాళ్ళకు ప్రెగ్నెంట్ లేడీ హాస్పిటల్ రావడానికి ఒక ఇవి అందుబాటులో ఉండవు అంబులెన్సులు. మరి వీళ్ళకి ఎందుకండి ఈ కార్లు, ప్రభుత్వ ధనం. ఇవాళ ఆర్థిక మాన్యం అంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మరి అంతా డబ్బులైతే పొదుపు చేయాలి కదా. ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజల సొమ్ము కస్టోడియన్, ఆయన సొమ్ము కాదు, ఎవరి సొమ్ము కాదు, ఇది ప్రజలది. మనందరం ట్యాక్స్ రూపాయన జమ చేసిన డబ్బుకు కస్టోడియన్ ఉండాల్సింది పోయి విచ్చలవిడిగా విపరీతంగా ఇవాళ వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటూ పోతా ఉంటే దాన్ని ప్రశ్నించేవాడికి. సాధారణంగా మీరు చెప్తున్న కార్లు కానీ లేదంటే సదుపాయాలు కానీ ఎప్పటి నుంచో వస్తున్నాయి కదండి, చాలామంది ఎప్పటి నుంచి వచ్చినా తప్పే అంటున్నా నేను. ఆ రోజు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది కదా అంటే అది తప్పే. ఇప్పటికైనా ఇప్పుడు ఒకటండి, మనం చిన్నప్పుడు మన నాయన దోతులు కట్టుకున్నారు, మనం పైంట్లు వేసుకుంటలేమో, మార్పు జరగాలని కోరుకుంటున్నా. అప్పుడు తెలిసి తెలియక జరుగుతుండే. కానీ ఇదే ప్రశ్న అప్పటి నుంచి మీకు రాలేదు? అప్పుడే వేసాను కదా నేను ప్రశ్న. సిద్దిపేట కన్నా ముందు ఇప్పటి నుంచే జరుగుతుంది కదా. గత ప్రభుత్వాల నుండి కూడా ఒక ఐపీఎస్ అధికారికి ఇంట్లో కారు ఉంటుంది, ఆఫీస్లో కారు ఉంటుంది, ఆర్డినరీ సిస్టమ్ ఉంటుంది. కరెక్ట్, మీరు అడ్డది కరెక్టే. ఇది ఎప్పుడూ అడగాల్సి ఉండే అని నాకు ఐడియా రాలే. నన్ను కూర్చోమన్నప్పుడు అరే నన్ను ఆఫీసర్ను కూర్చోమద్దు అంటాను, వీళ్ళకెందుకు ఇంకా అని నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు ఒకటే సింపుల్ అండి, ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. నా దగ్గర రాళ్ళ కుప్ప లేదు, మీ దగ్గరనే రాళ్ళ కుప్ప ఉంది, నేను ఉట్టిగానే రాయితో కొడతా అన్న, మీకు ఐడియా వచ్చింది, ఆ రాయి తీసి నన్ను కొట్టారు. అదే ఐడియా నాకు వచ్చింది అనుకుంటున్నా, అంతే కదా. లాజిక్ మాట్లాడుతున్నారు, వాస్తవం అది. అందుకోసం అప్పుడో జరుగుతుందంటే ఇప్పుడు ఒకటండి, ఇవాళ మంత్రాలు యంత్రాలు తంత్రాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి 100 ఏళ్ల కింద నుంచి జరుగుతున్నాయని ఊరుకుంటున్నావా? కొత్త చట్టాలు కొత్తవి తీసుకొస్తున్నాం, మనం ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ పోవాలి. సాధారణంగా పోలీస్ ఆఫీసర్లకి అంటే అబౌట్ డిఎస్పీ క్యాడర్ వరకు ఎన్ని కార్లు ఉంటే ఎంతమంది సిబ్బంది ఉంటారండి? నాకు తెలిసి ఐపీఎస్ ఆఫీసర్ల కుటుంబానికి మాత్రం పక్కా కారు, వాళ్ళకు డ్రైవరు. ఎస్పీ గారికి మా అప్పుడు చూసేది 2 కార్లు ఎందుకు ఉండేదంటే, ఏ కార్లో పోతాడో ఏ కార్లో వస్తాడో తెలియదు అనేది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేది. కారణం ఏంటంటే ఇప్పుడు బ్లాస్టింగ్ షూట్ అవుతూ ఉండేది. ఒక దశలో గవర్నమెంట్ కార్లను పక్క పడేసి ప్రైవేట్ కార్లను తీసుకొని తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎవరు తప్పుపట్టరండి. ఇప్పుడు సెక్యూరిటీ కోసం వాడుతున్నట్టే ఎవరు తప్పుపట్టరు. ఇప్పుడే నక్సలైట్ లేరని నా గన్మెన్లను తీసేశారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇప్పుడు నా గన్మెన్లను తీసిర్రు? ఇప్పుడు నేను రిటైర్ అయిన ఒకటే అండి, నేను ఇంకొకటి కూడా అడగదలుచుకున్నాను. ఐపీఎస్ ఆఫీసర్ల ప్రాణాలు కానిస్టేబుల్ ప్రాణాలు కాదండి, ఎవరిదైనా ప్రాణం అంతే కదా. కానిస్టేబుల్ అనేటోడు కూడా టార్గెట్ అయ్యాడు నక్సలైట్లకు, హోంగార్డ్ కూడా టార్గెట్ అయ్యి చనిపోయారు. వాడు రిటైర్ అయితే కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ కానీ గన్మెన్ కల్పించాము. ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయితే ఇప్పుడు ఎందుకు మరి ఇంకా గన్మెన్లు వాళ్ళకి? ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు ఎందుకు? ఏది ఒకటే కారణం, నక్సలైట్ టార్గెట్. నక్సలైట్ నేను కూడా టార్గెట్నే, మీకంటే ఎక్కువ టార్గెట్ నేను. అంటే వాళ్ళ సూపర్వైజన్ ఆఫీసర్స్ ప్రభుత్వం, ఇంకోటి వాళ్ళు ఐపీఎస్ అవ్వడానికి ప్రభుత్వం కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళని తీసుకొస్తారు. 2 లక్షలు ఖర్చు వాళ్ళకేం పెట్టలేదు. వాళ్ళు ఐపీఎస్ పాస్ అయినాక లక్షలు
ఖర్చు ప్రభుత్వ సొమ్ము అవుతుంది. వాళ్ళు వాళ్ళు పెట్టారు కాదు, ప్రభుత్వం వాళ్ళకి లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఒక మోడల్గా తయారు చేస్తుంది కాబట్టి ఒక్కటే సార్, కాపాడుకునే బాధ్యత కూడా ప్రభుత్వానికి కదా. ఒక్కటే సార్ నేను చెప్పేది, మీరు అన్నది కరెక్టే. వాళ్ళు ఒక అంటే ఒక మూమెంట్ను తగ్గించడానికి వాళ్ళ ఆలోచనతోని వాళ్ళు కొన్ని తయారు చేస్తారు కాబట్టి వాళ్ళు న్యాచురల్ అంటే వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకంగా తయారు చేస్తారు, టార్గెట్ అయినారని మీరు అనబోతూ ఉన్నారు. ఓకే కానియచ్చు, అందరు ఐపీఎస్ ఆఫీసర్లు అయితే టార్గెట్ కారు కదా. మరి ఐపీఎస్ అని ఒక పదం ఉండగానే రిటైర్ అయిపోతే గన్మెన్లు ఎందుకు, కానిస్టేబుల్కి ఎందుకు గన్మెన్లు వద్దు అంటే అందరు ఐపీఎస్కి రిటైర్ అయిపోయాక గన్మెన్ అందరికీ ఉన్నారు, అదే కదా నేను అడిగేది. ఆల్మోస్ట్ ఆల్ ఉన్నారు. అంటే ఎవరైతే నక్సల్స్ మూవ్మెంట్లో పనిచేశారో ఇప్పుడు అరవిందరావు గారికి ఉంటే తప్పు ఎవరు పట్టరండి. ఎవరైతే వాళ్ళ కోసం కష్టపడి చేసినో వాళ్ళకు ఇస్తే తప్పు పట్టడం లేదు. వాళ్ళు నిజంగా వాళ్ళని ఎన్నటికైనా మూమెంట్ ఉన్నా లేకున్నా వాళ్ళు టార్గెట్. కొంతమంది ఐపీఎస్లు రిటైర్ అయిన తర్వాత టార్గెట్లో లేకపోయినా టార్గెట్లో ఉన్నా గన్మ్యాన్లు వెనక్కి పంపించే కొంతమంది ఐపీఎస్లు ఉన్నారు. అలాంటి మంచి ఆఫీసర్లు ఎందుకు లేరండి, మంచి ఆఫీసర్లు కూడా ఉన్నారు, కాదనడం లేదు. క్వార్టర్స్ వద్దంటారు, వెహికల్స్ లేకుండా వాళ్ళు మామూలు సాధారణ జీవనం కొనసాగించారు. చాలా మంది ఉన్నారు, అట్లా కూడా ఉన్నారు, మేము కాదనడం లేదు. నేనేంటంటే టార్గెట్ అయిన కానిస్టేబుల్ అయినా గుర్తించండి అంటున్నా. రైట్, అది పాయింట్లు అండి. టార్గెట్ అయిన కానిస్టేబుల్ గుర్తించండి, అతనికైనా భద్రత కల్పించండి. వాళ్ళ టార్గెట్ ఈజీగా దొరుకుతాడు కదా. అంతే కదా, వాడు కానిస్టేబుల్ గ్రామాలలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు కదా. హైదరాబాద్లో బంజారా హిల్స్లో వానికి ఎక్కడ దిల్లు, అంటే గుడిసే లేదు వానికి, టార్గెట్కి ఈజీగా. ఎస్, కాబట్టి నిజంగా టార్గెట్ ఉంటే మనం మన సొంత ఆలోచనతోని వీడు మనకు మంచిగా కూరగాయలు తెచ్చాడా, ఇన్ని రోజులు సర్వీస్ చేసిండా, వీడు గ్యాస్ సిలిండర్లు పంపిండా, సినిమా టికెట్లు తెచ్చిండా, కాబట్టి వీనికి మనం కానిస్టేబుల్తో ఇంట్లో పని చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పు కాబట్టే కదా మేము ఎప్పుడో మొత్తుకున్నాం. ఇళ్లలో కూరగాయలు తెప్పడం, పిల్లలు స్కూల్ తిప్పడం, ఆర్డర్లీ వ్యవస్థ పోవాలని నేను ఆర్ఎస్ఐ ఉన్నప్పుడే చెప్పా. ఆర్డర్లీ వ్యవస్థ అనేది వ్యతిరేకంగా. సరే అందరు ఆఫీసర్లు చేయించుకుంటారని నేను, కానీ మ్యాక్సిమం ఆఫీసర్ల ఇళ్ళలో ఆర్డర్లీ వ్యవస్థ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది, లేక ఎక్కడ ఉంది. కానీ ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి సపరేట్గా అసిస్టెంట్లు పెట్టుకోవచ్చు కదా డబ్బులతో. అది వాళ్ళు ఆలోచించాలా. కానిస్టేబుల్ మీరు అన్నట్లుగా వాళ్ళ శాలరీ 40,000, పని మనుషులు పెట్టుకుంటే 10,000. 40,000 రూపాయల కానిస్టేబుల్కి సంవత్సరం పాటు అతని శిక్షణ ఇచ్చి తుపాకీ ఎలా కాల్చాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేయాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, అంత ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్లో అంటలు తోమించడం, బట్టలు ఉతికించడం అనేది ఎంత కరెక్ట్? అవన్నీ జరిగినాయి. నేను ఏఆర్లో ఉన్నప్పుడే నేను అడిగా. నేను ఆర్ఎస్ఐకి వచ్చిన కొత్తలో మీకు ఒకటి చెప్పాలా, అప్పుడు ఆర్ఐలను కానిస్టేబుల్ పాపం మేము ప్లాటూన్ ఇన్ఛార్జ్ అంటాం. ప్లాటూన్కు ఒక ప్లాటూన్ ఉంటుంది ఆర్ఎస్ఐ కింద, అన్ని ప్లాటూన్లో కలిపి ఒక ఆర్ఐ ఉంటాడు. ఆ ఆర్ఐకి కానిస్టేబుల్ లీవ్ పిటిషన్ రాసుకుంటే త్రూ ఆర్ఎస్ఐ ద్వారా పోతుంది, సబ్మిట్ చేయాలి. మేము ఆర్ఐ దొరవారికి అని రాసేది. నేను పోయిన కొత్తలో ఆర్ఐ దొరేంటారు తల దొరదీసేస్తేనే నేను సబ్మిట్ చేస్తాను. అనేది దొరదీసే ఆర్ఐ గారికి అని రాయి. అంటే మొదటి నుంచి వ్యతిరేకించుకుంటూ వస్తున్నాం, కానీ అన్నీ ఒకటే రోజు ఎవరిని వ్యతిరేకించలేము, విడతల వారీగా. సరే ఆర్డర్ల వ్యవస్థ మునుపటికి ఇప్పటికి బాగా తగ్గింది. ఆ కానిస్టేబుల్ లేని సార్ పేపర్లలో వచ్చింది, మీరు కూడా చూసుంటారు. కొందరు ఆర్ఎస్ఐలు ఆర్ఐలు కొందరు ఆఫీసర్ల దగ్గర వాళ్ళ ఫామ్ హౌస్లో పండే కూరగాయలను కూడా అమ్ముకాల్సిన సందర్భాలు పేపర్లో చూసాం కదా రీసెంట్గా. దానికేమంటాం మనం, ఒకటే ఏ మానవుడైనా సరే ఏ అధికారి అయినా అతనికి ఉండాలి. మీరు అన్నట్టు సెల్ఫ్గా డిసిప్లిన్ వారికి ఉండాలి. ఇది తప్పు, ఇది ప్రజల ధనం. కంప్యూటర్ నేర్చుకున్న ప్లస్ గన్లు పట్టుకుని ఫైరింగ్ రేంజ్లకు వెళ్ళి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి కూరగాయలు కట్ చేయించడం ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు ఈ రోజులలో ఆ విషయం పక్కన పెడితే మీకు శివకుమార్ గారితో మీకు 1-1 అయింది, మీరు పేపర్లో ఇచ్చారు. తర్వాత వెంటనే శివకుమార్ సిపి గారు ఏం యాక్షన్ తీసుకున్నారు? నాకు ఒక ఛార్జ్ మెమో ఇచ్చారండి, దానికి ఏమి ఇవ్వలేదు. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకేం ఇవ్వలేదు. అక్కడ నన్ను ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆదిలాబాద్లో నేను ట్రాఫిక్లో ఉన్నప్పుడు నేను సిక్ చేయడం జరిగింది. సిక్ చేసినప్పుడు నాకు ఏసీబీ కేసు ఇవన్నీ మనసులో పెట్టుకొని చేసిండ్రు అనేది నా. అసలు ఏం జరిగిందండి? ఎందుకంటే మీరు కారులో డబ్బులు తీసుకొని నేను వికారాబాద్ దగ్గర ఏదో మీ పాప పేరు మీద భూమి కొనడానికి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ మేము ల్యాండ్ కొన్నాము, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇంకో కొంత కొన్నాము, అది రిజిస్ట్రేషన్ కావాల్సి ఉండే, నా దగ్గర డబ్బులు వెళ్ళలేదు. నేను ప్రసాద్ అనే మా మిత్రునికి అమ్ముకుంటే అతనికి రిజిస్ట్రేషన్ చేయించడానికని వెళ్తున్నాము. అందులో నాతోనున్న ఇన్ఫార్మెంట్ 10 లక్షలు తీసుకొచ్చి, ఎందుకు తీసుకొచ్చినో తెలియదు, తీసుకొచ్చి పట్టించి ఒక నాటకం ఆడి కేసు చేసారు. ఎవరండి ఆయన? ఏసీబీ వాళ్ళు కేసు చేశారు. మీకు ఇక నేను ఇన్ఫార్మెంట్ అని చెప్పాను కదా, వాళ్ళకు తెలుసు, మీకు అందరికీ తెలుసు. అది కానీ వాళ్ళ వెర్షన్ వేరేగా ఉందండి. వాళ్ళ ట్రాఫిక్లో మీరు వసూలు చేసిన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు. అట్లా సంతోషం. వాళ్ళు ఒకవేళ కనుక ట్రాఫిక్లో డబ్బులు తీసుకొచ్చాం ప్రూవ్ చేస్తే నేను ఇప్పటికైనా సంతోషపడతా. అదన్నా ఏమనండి, మీరు మీ ద్వారానే చెప్పండి.
వాళ్ళు ఒక్క వ్యక్తి ఎవడైనా గుర్తుపెట్టుకోండి 10 లక్షలు. ఎందుకు ఆ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? మీ ఇన్ఫర్మేట్ అంటే మీకు అనుకూలంగా ఉండే వ్యక్తి నాకు ఇన్ఫార్మెంట్ కాదు, ఇన్ఫార్మెంట్. నేను ఒక 1 ఇయర్ నుంచి నాకు నా ఎంబడి వస్తే అతను రియల్గా ఇన్ఫార్మెంట్, ఒకప్పుడు పోలీస్ ఇన్ఫార్మెంట్, తర్వాత సబ్సిక్వెంట్గా అతను కానిస్టేబుల్ రిక్రూట్ అయ్యారు వితౌట్ సెలెక్షన్, తర్వాత కానిస్టేబుల్ ఒకరు వదిలిపెట్టుకున్నాడు, అదంతా వేరు. అతన్ని నమ్మించి నా దగ్గర పంపి ఇదంతా చేయించారు. అది కోర్టులో చూస్తాను నేను. ఇప్పుడు కాదు, పోలీస్ ఆఫీసర్గా మీరు ఆ థర్డ్ పార్టీని ఎలా నమ్మారండి? ఒక్కోసారి నమ్ముతామండి, మనిషిని నమ్మకపోతే ఎవరు నమ్ముతాం మనం? ఇప్పుడు పూర్తిగా మనతో రోజు కలిసి ఉన్న వ్యక్తిని మనకు నష్టం చేస్తాడని ఎందుకు అనుకుంటాం? ఇంకొకటి, ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాం మనం అంటే, నాకు మీరు ఏమైనా నష్టం చేసారు అంటే మళ్ళీ మీరు నా దగ్గరికి వస్తానంటే మన ఇద్దరికి లోపల కొంచెం ఉన్నది కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను. కానీ అప్పటికే మీరు చాలామంది ఆఫీసులతో గొడవ పడడం, వాళ్ళు మీకు వెనకపడడం అన్నది గ్రహించలేకపోయినా వాస్తవం. ఓకే, వికారాబాద్ దగ్గర ఏం జరిగిందండి? వికారాబాద్ దగ్గర అదే మేము 10 లక్షలు తీసుకెళ్తే పట్టుకున్నారు, కేసు చేశారు, సరే 60 రోజులు జైల్లో పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు ఛార్జ్షీట్ వేసినాక మేము కోర్టులో చూసుకుంటాం. 60 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించిందండి? అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా, అంటే ఒక దళమును ఎదుర్కోవడానికి తుపాకీ పట్టుకు వెళ్ళిన భూమయ్య గారు 8 సంవత్సరాలు ఆర్ఎస్ఐగా పనిచేసి తర్వాత సివిల్లోకి రావడం, దళాలను పాస్అవుట్ చేయడం చేస్తున్న మీకు ఒకేసారి జైలుకి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వచ్చినాయి. నేను వ్యవస్థ మీద కోపం వచ్చిందా, అధికారుల వ్యక్తుల మీద కోపం వచ్చిందా? వ్యక్తుల మీద కాదండి, రాజ్యం మీదనే కోపం వచ్చింది. ఎందుకంటే ఒక వ్యక్తుల కోసం, వాళ్ళ కులం వాళ్ళు పగ తీసుకోవడం కోసం ఇలా ప్రభుత్వం కూడా ఎట్లా అనుమతిస్తాయండి దొంగ కేసులకు? నిజంగా లక్షలు సంపాదించినోడు బంజారాహిల్స్లో జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టుకున్నోడికి ఆఫీసర్లు ఏం కాదు, ఏమీ లేని నన్ను పట్టుకొని కేసు పెడితే జైలు అందరు నవ్వినరండి. ఒక జైలు హెడ్ కానిస్టేబుల్ హెడ్ వార్డర్ అయితే అన్నాడు, మీరేంటి సార్ జైల్లో ఖర్చుడు ఏంది అని. ఆయన అంటే కరీంనగర్లో కానిస్టేబుల్ అంటే జైల్లో కానిస్టేబుల్ చేసినప్పుడు నా గురించి విన్నడాట, చూసిండట, మీరు వచ్చుడు ఏంది అని. అందులో ఒక 2 పిల్లగాళ్ళు అన్నారు, వాళ్ళు 420 కేసులు వచ్చారు. మేము 420 కేసులు వచ్చినాం సార్, మేము తప్పు చేసినాం, కానీ మిమ్మల్ని తీసుకొచ్చుడు ఏంది అని. ఇవాళ నేను జైల్లో ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో దాదాపు 90% నాకు అనుకూలంగా వచ్చినాయి. అదైతే నా చేతులు లేదు కదా. మరి దాని అర్థం ఏంటి? ఇవాళ మీకు ఇంకొక చెప్పాలి అంటే, నాది ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి మన తుపాకులు పోయినా నా మీద పెట్టారు. జైలు ఎపిసోడ్లో మాట్లాడదాం. జైల్లో మొట్టమొదటి రోజు వెళ్ళినప్పుడు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, క్రిమినల్స్ అని చాలామంది రకరకాల వ్యక్తులు కనిపిస్తుంటారు. మీకు ఆల్రెడీ మీరు నక్సల్స్ మూమెంట్లో చేసి వచ్చారు, మీకు థ్రెట్ ఉంటుంది. ఆ టైంలో ఈ క్రిమినల్స్ నక్సల్స్ సంబంధించిన గ్రూప్ మధ్య ఉండడానికి మీరు సెక్యూరిటీ ఫీల్ అయ్యారా? ఏం కాలేదు, ఎందుకంటే వాళ్ళే చాలా సెక్యూర్గా చూసుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా నా గురించి నేను జైలుకు పోయేసరికి 2 రోజులు పేపర్లో పడి ఉంటుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకొని వాళ్ళకి, అంటే కరీంనగర్ వాళ్ళు కూడా జైల్లో ఉండరు, వాళ్ళే చెప్పిర్రు, అరే ఆయన అట్లా కాదు పాపం అన్యాయంగా ఆయన ఇరికిచ్చినట్టున్నారు, చాలా మంచి ఆఫీసర్ అని వాళ్ళు చెప్పడంతో జైల్లో నాకు చాలామంది వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. నాకు మా సపరేట్ బ్యారక్ ఉండేది ఆఫీసర్లది, ఏసీబీ ట్రాప్ అని లేదు, కానీ నాకు వాళ్ళు సపరేట్గా ఫ్రూట్స్ తెచ్చి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు తీసుకొచ్చి. అందులో ఒకటండి, మన మంచితనం ఎక్కడ పోయినా తెలిసిపోతూ ఉంటుంది. కానీ 60 రోజుల్లో మీరు ఏం తెలుసుకున్నారండి? ఏం తెలుసుకున్నా ఏంటంటే, ఒక రాజ్యం సపోర్ట్తోని నా మీద పగ తీసుకున్నారు, కానీ ఒక అమాయకుని జైలుకు పంపితే ఎంత బాధ ఉంటుంది అనేది మాత్రం గ్రహించిన. అప్పుడే అనుకున్నా, ఎవడు కూడా అమాయకంగా అంటే అన్యాయంగా కేసులో అయితే మాత్రం వాడు చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసి వస్తే బాధ ఉండదు, తప్పు చేయనప్పుడే కదా బాధ. అది మీకు చట్టంలో కూడా చెప్తుంది కదా. అవును, 100 మంది నేరస్తులు బయట ఉన్నా పర్వాలేదు, కానీ ఒక్క అమ్మాయి తప్పించుకున్నా పర్లేదు కానీ అమాయకుడు తోలొద్దు అని. కానీ వాళ్ళు పగ తీసుకోవడానికి నన్ను వాడుకున్నారు, నన్ను చేసినారు. 60 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత భూమయ్య గారు సర్వీస్లోకి వెళ్ళకుండా సార్ నేను మళ్ళీ దాని తర్వాత సర్వీస్కి రాలే. తర్వాత 1 ఇయర్ సర్వీస్ ఉంటే అది రిటైర్ అయిపోయాను. నేను దాని గురించి ఆలోచన కూడా చేయలేదు. అయితే అప్పుడు నేను ఎమ్మెల్యే కాంటాక్ట్ చేద్దాం అనుకున్నా బయటకు వచ్చినాక. కాకపోతే నేను అండర్ సస్పెన్షన్ ఉన్నా కాబట్టి నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు. హైకోర్టు ద్వారా కూడా ప్రయత్నం చేసినాను, కాలేదు. దాని తర్వాత రిటైర్ అయిపోగానే కాంగ్రెస్లో జాయిన్ అయినాను. నన్ను మా పార్టీ గుర్తించింది, ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీలో నేను యాక్టివ్గా ఉన్నాను. నేను జైలు గురించి ఎప్పుడూ మర్చిపోయా, అది లైట్ తీసుకున్నా. ఇవాళ మళ్ళీ సమాజం కోసం ఏదైనా చేయాలన్న తపనతో నేను జైలు ఎపిసోడ్ మర్చిపోదాం, మీ సర్వీసులు మర్చిపోదాం, కానీ తుపాకుల వ్యవహారంతో మళ్ళీ భూమయ్య గారి పేరు మరేసారు. ఎస్, నేను ఈ శివకుమార్ గారి మీద ప్రెస్ మీట్ పెట్టి ట్రాన్స్ఫర్ అయ్యి ఆదిలాబాద్ పోయిన తర్వాత ఒక
ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన కేసు ప్రకారం ఏంటంటే నేను ఫిబ్రవరి 1వ తారీఖు వెళ్ళిపోయాను, 2వ తారీఖు మార్చిలో అవి తుపాకులు ఎత్తుకుపోయినని వాడు కన్ఫ్యూస్ అయ్యిండు మొన్న, అంటే చెప్పడం జరిగింది. మార్చిలో తుపాకులు పోతే దానికి ఎవరు కారణం? అప్పుడున్న ఆఫీసర్లు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, సూపర్విజన్ ఆఫీసర్, డిఎస్పీ కావచ్చు, వాళ్ళు బాధ్యులు. వాళ్ళ మీద కేసు లేకుండా 1 year వరకు ఎలాంటి కేసు చేయకుండా, దాని మీద ఎంక్వైరీ ప్రాపర్గా చేయకుండా, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా భూమి ఎత్తుకపోయింది అనేది ఒకటి ప్రచారం షురూ చేశారు వాళ్ళ మీద తప్పించుకోవడానికి. అది మొన్న దొరికేంత వరకు కూడా చాలామంది భూమి తీసుకుపోవచ్చు అని అనుకున్నారు. కానీ భూమి ఎత్తుకెళ్ళిపోయిన ప్రచారం చేసిన మీ మీద ఎక్కడ కేసులు పెట్టలేదు. ఎట్లా పెడతారండి? నాకు వాళ్ళు ఇచ్చినట్టు మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు మీ మీద ఆర్మ్స్ యాక్ట్ పెట్టి మిమ్మల్ని ఎంక్వైరీ చేయొచ్చు, రకరకాలు చేయొచ్చు. కరెక్టే మీరు అన్నది. తర్వాత మిమ్మల్ని ఇంకొక టార్గెట్ చేయాలనుకుంటే పోలీసులు తలుచుకుంటే తుపాకులు ఎక్కడైనా తీసుకొచ్చి మీ మీద రికవరేజ్ కూడా చూపించవచ్చు. అటు చూపించవచ్చు, కరెక్టే. కాకపోతే ఆ తుపాకులు చూపించలేరు కదా. ఇప్పుడు అనామకునికైతే మీరు అన్నట్టు తుపాకి తీసి చేతిలో పెట్టి డమ్మని కాల్చినట్టు ఏదో ఎన్కౌంటర్ చేస్తారు, అది వేరు. కానీ నేను పోలీస్ ఆఫీసర్ని కదా, ఆ తుపాకుల సంగతి నాకు తెలుసు కాబట్టి వాళ్ళు అంత ఈజీగా నన్ను చేయలేకపోయారు. ముందేదైనా ప్రయత్నం చేయకపోయారు. నేను టెక్నికల్గా మాట్లాడాల్సి వచ్చింది. ఏమని మాట్లాడినా టెక్నికల్గా అంటే, మీరు తుపాకులు నాకు ఇచ్చారా, మీరు తుపాకులు నేను తీసుకుంటే సంతకం ఎక్కడ ఉందా, అది నాకు గన్మెన్కి ఇచ్చారు, గన్మెన్ సంబంధం అనట్ల ఇది వీనిది కొత్తలే అనుకొని కాగున్నారు. కానీ ఈ కేసులో ఆయన దొరకడం, వెపన్స్ అయినా బయట రికవర్ అయినట్టు. అవును. సాధారణంగా అంటే పోలీస్ స్టేషన్లో ఆర్మ్స్ ఉన్నప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? ఎస్ఐ, ఎస్హెచ్ఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్. కొన్ని ఏరియాల్లో ఇన్స్పెక్టర్ కూడా ఎస్హెచ్ఓలు ఉంటారు, కానీ ఎస్హెచ్ఓదే బాధ్యత. ఓకే. ఇన్ని సంవత్సరాలు కనపడకుండా పోయినప్పుడు ఆయన మీద ఏం యాక్షన్ ఉంటుందండి? అస్సలే యాక్షన్ తీసుకోవాలి, ఇంతవరకు కూడా ఏం లేదు. ఎందువల్ల? నో యాక్షన్. అంటే వాళ్ళకు ఎందువల్ల అంటే, ఇప్పుడు అక్కడున్న ఆఫీసర్లకు తెలవాలా, ఈ ప్రభుత్వాన్ని తెలవాలా. మీకు తెలుసు కదా, చిన్న తుపాకీ గుండు పోయినా, చిన్న ఏదైనా మిస్ అయితేనే ఎంతో కంగారు పడిపోతారు. తెల్లారే కానీ 2 తుపాకులు కనబడకుండా పోతే కూడా మరి 2-3 సంవత్సరాలు తుపాకీలు ఆయన దగ్గర దొరికే కానీ వేరే యాంటీ సోషల్ మీడియాకి వెళ్ళినట్టు వేరేగా ఉంటుంది కదా. నేను అదే చెప్పిన మొన్న ప్రెస్ మీట్లో కూడా. నిజంగా కనుక వాడు అమాయకుడు, మొత్తానికి వాడు ఏందో తీసుకుపోయిండు, వాడు మళ్ళీ దొరికినాయి వాడు ఫైర్ చేయడం కానీ, అవి కనుక నక్సలైట్లకు టెర్రరిస్టులకు పోతే ఎంత దారుణం. అచ్చా వాడు కూడా పిచ్చి పిచ్చిగా ఫైర్ చేసి ఉంటే కూడా ఎంతో ప్రాణ నష్టం జరిగేది. కానీ వాళ్ళు చాలా ఈజీ తీసుకున్నారు. ఎంతసేపు నా మీద ఫోకస్ ఎక్కువ చేశారు తప్ప తీసుకపోవచ్చు అనేది. సాధారణంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. రెస్పాన్సిబిలిటీ ఉంటారు. తర్వాత సంవత్సరం ఆర్మ్స్ ఆడిటింగ్ జరుగుతుంటుంది. ఆడిటింగ్లో ఎన్ని రౌండ్స్ ఉన్నాయి, ఎన్ని వెపన్స్ ఉన్నాయని చూడాల్సింది బాధ్యత సీనియర్ ఆఫీసర్లు ఉంటారు. మరి ఆఫీసర్లు ఎవరు ఆడిటింగ్ చేయలేదంటారా? చేస్తేనే కదా పోయినా చూపిస్తూ ఉన్నారు కదా. ప్రతి సంవత్సరం రికవరీ చూపించాలి కదా, దాని ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ పోయినా చూపిస్తారు. ఎఫ్ఐఆర్ ఒకటి చేశారు, దాని తర్వాత 1 yearకి ఒక ఎఫ్ఐఆర్ చేశారు. అవును, ఎఫ్ఐఆర్ చేశారు. మరి రికవరీ చూపించాలి కదా, రికవరీ లేదు, ఇన్వెస్టిగేషన్ పార్ట్ చూపించాలి కదా. అది వాళ్ళకి తెలియాలా. ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేస్తారా? దొరకలేదని క్లోజ్ ఏం చేయలేదు, అట్లే పెండింగ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉందని చూపించారు అంతే, దాన్ని క్లోజ్ ఏం చేయలేదు. సరే, క్లోజ్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎంతవరకు వెళ్ళింది అనేది చూపించారు వాళ్ళకి. అది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే నేను అప్పటికే నా మీద కేసు జనరల్గా ఆ ప్రొసీజర్ ఉంటుందా? ఉంటుంది, రివ్యూ చేస్తారు ఒక కేసు అయిన తర్వాత ఎవ్రీ మంత్ ఎస్డిపిఓ ర్యాంకులో రివ్యూ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎస్పీ అంటే జిల్లా ఆఫీసర్ ర్యాంకులో రివ్యూ జరుగుతూ ఉంటాయి. అట్లే ఉండదు, రివ్యూ జరుగుతూ ఉంటే గదే చెప్పుకుంటూ పోయి ఉంటారు. ఏమని తుపాకులు మిస్ అయినాయా సార్, అయ్యో అప్పుడు దాసరి భూమయ్య గన్మని తీసుకుపోలేయా సార్, ఇక గదే నడుచుకుంటూ వచ్చి ఉంటుంది ఇన్ని సంవత్సరాలు. అంతే, నా పేరు మీద కాలయాపన జరిగింది అంతే, ఇంకా వేరే ఏముండదు. ఇప్పుడు ఆయన ద్వారా మీరు బయటపడిపోయారు. ఆయన ద్వారా నా ఇన్నోసెన్స్ ప్రూవ్ అయింది, ప్రజల ముందు నా ఇన్నోసెన్స్ ప్రూవ్ అయింది. ఇవాళ నన్ను మంచోడా చెడ్డోడా అనడానికి ఒక కులమానం ఒకటి చెప్తాను మీకు. నేను హుస్నాబాద్ సిఐ ఉన్నాను సార్. సరే, నా సహచర సిఐని నా పక్కా సర్కిల్లో దామెరాయణ గ్రామంలో ఒక అమ్మాయి అబ్బాయి లవ్ మ్యారేజ్, దానిలో ఆ అమ్మాయి లవ్ చేసుకున్నారు, ఆ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోనని వేరే ఆ అమ్మాయికి వాడికి పెళ్లి చూపు జరిగితే అమ్మాయి ధర్నా చేయడం జరిగింది అబ్బాయి ఇంటి ముందు. దాని మీద ఒక కేసు అయింది. అందులో వీళ్ళు ప్రాపర్ హ్యాండిల్ చేయలేదని నా సహచర సిఐని తీసి గ్రామ పంచాయతీ వేసి తాళం పెట్టారు ఊర్లో దామరలో పెడితే. నేను ఆ రోజు కరీంనగర్లో ఉన్నా, సాయంత్రం 6-6:30కి. అప్పుడున్న మా డిఎస్పీ, అరే అర్జెంట్ రా బ్రదర్, అర్జెంట్ రా అంటే, ఎందుకు అంటే మన సిఐని అలా పెట్టారు అంటే, అరే నేనేం చేస్తాను, మీరు ఉన్నారు కదా, మీరు చూసుకుంటే ఏరియా నాది కాదు కదా. నువ్వు రామన్నాడు. సరే పోయాం. సాయంత్రం 7:30-8 అవుతా ఉంది, ఈవినింగ్. లైట్గా వర్షం పడుతుంది, ఊర్లో కరెంట్ బంద్ అయి ఉంది. నేను పోయినా, మఫ్టిల్నే పోయినాం అందరం. ఇక తొందర రమ్మంటే ఇక మా సిఐని పెట్టారంటే పోవాలి కదా, ఇక యూనిఫారం వేసి ఉండే స్టోరీలు పోయినాం. సెల్ ఫోన్లతో నన్ను చూశారండి యువకులు. అప్పటికి నేను 17 ఏళ్ల కింద అక్కడ నేను ఎస్ఐగా చేసిన, 43 రోజులు చేసిన ఎల్కతుర్తి పోలీసుల కిందకి వస్తుంది.
చూసి అరే భూమయ్య సార్ వచ్చిన వాళ్ళకి భూమయ్య సార్ జిందాబాద్ భూమయ్య సార్ జై అంటారు. అప్పటిదాకా పోలీసులను తిట్టిండ్రు. గదే ప్రజలలో నేను సంపాదించింది. అదేలేండి కరెక్టే. అనగానే మా డిఎస్పీ చూసిండు, అబ్బాయి ఇది మంచిగుందని మీ భూమయ్య సార్కి అప్పచెప్తే ఈ కేసు చలో ఏమైనా వదలండి సార్, భూమయ్య సార్ మీరు చేస్తా అంటే మేము వదిలిపెడతాం. అరే నేనే రేపు పొద్దుగాలు వచ్చి అమ్మాయితో న్యాయం చేస్తున్నాయంటే అని సిఐని వదిలిపెట్టారు. మళ్ళీ తెల్లారి మా ఎస్పీ గారు పాపం జోయల్ డేవిస్ గారు మాట తప్పదయా నువ్వు చక్కగా ఎలకతుర్తి పోలీసులో కూర్చొని ఆ అమ్మాయితో సెటిల్ చేయంటే అబ్బాయి పెళ్లి చేయించిన దెబ్బకి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇక వదిలిపెట్టినా ఉన్నదా నాకు తెలియదు. అంటే నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాల్సి ఏదో నేను గర్వంగానే చేసినాను కాదు, ప్రజలలో మంచా చెడా అనేది ఈ అధికారుల దగ్గర నాకు మంచి లేకపోవచ్చు, నాకు ప్రజలలో ఉంది. ఇవాళ శౌర్య పథకం తీసుకున్నాడు, యాక్సిలరీ ప్రమోషన్ వచ్చినాడు, మీ దృష్టిలో గొప్పలు కావచ్చు అందరి దృష్టిలో, కానీ నా దృష్టిలో అది కాదు. మనకు ఉండాల్సిన పథకాలు ప్రమోషన్లు ప్రజలలో ఉండాలి, మనం ప్రజల మధ్యలో పనిచేసినప్పుడు. కాబట్టి నేను కులమానం అనేది ప్రజలలో చూస్తా, పథకాలలో చూడ. మరి నేను ఇన్ని ఎన్కౌంటర్లు చేసినా నాకు పేరు కూడా ఉంది, మళ్ళీ అది కూడా అంటారు, కానీ నాకు ఒక్క పథకం లేదు. అందరూ 15 ఆగస్టుకును 26 జనవరికి ఇట్లా వేసుకునేది ఒక్కొక్కడు, నేను నవ్వుకునేది. నన్ను కూడా చాలామంది అడిగిర్రు ఏమన్నా నీకు ఇవి ఉంటలేవని, అవి నాకు రావులేరా వేరేటోళ్ళకి వస్తాయి అని చెప్తా ఉండేది. అంటే పథకాలు వచ్చిన వాళ్ళందరూ చాలా పసందైన పని చేసినట్టు కాదు, కరెక్ట్. ప్రమోషన్లు వచ్చిన వాళ్ళందరూ బాగా పొడిచినట్టేం కాదు. వాడు ఎంతవరకు చేసిండు అనేది ఇవాళ ఒకటి పని చేసుడు కంటే ఎక్కువ ఆయన రాజకీయంలో అయినా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పని చేయడానికి ఉన్న పర్లేదు, కానీ మార్కెటింగ్ చేసుడు రావాలి. మార్కెటింగ్ చేయొచ్చుడే సక్సెస్ అవుతాడు. అంటే వాళ్ళ సక్సెస్ దృష్టిలో ఏంటి, పెద్ద ఇల్లు కట్టుకోవడంలో సక్సెస్, బాగా డబ్బు సంపాదించడంలో సక్సెస్, ఇంకో రకరకాల అన్ని ఫోటోలు గోడకు పెట్టి ఒక పథకాలు వచ్చినా చూపించుకోవడానికి సక్సెస్, వారి మనవరాల్లో చూపించుకోవడానికి సక్సెస్ అవుతాడు. కానీ నాకు అవసరం లేదు, నా ఫోటో అవసరం లేదు, నా కథ అవసరం లేదు, నాకు ప్రజలే. మనం మనిషి అంటూ చనిపోయిన తర్వాత ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, 100 కోట్లు సంపాదించినాక కూడా నేను చచ్చిపోతే 100 కోట్లు సంపాదించి చచ్చిపోతే నా కొడుకు ఏమంటాడు తెలుసా, ఈ దొంగ నా కొడుకు ఇంకో 50 కోట్లు సంపాదించ తప్పైనా 150 సంపాదించక ఒక్క 100 కోట్లు ఎందుకు సంపాదించిన తిరుగుతాడు తప్ప, మాకు నాయన బాగా సంపాదించిన మంది కొంపలు దొబ్బి 100 కోట్లు ఉన్నాయని అనుకోడు. కాబట్టి దానికి అంతు లేదు. కాబట్టి ఈరోజు కూడా చాలామంది ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ అదే పనిగా దోసుకోవడమే పరమది అన్నట్టు చేస్తూ ఉన్నారు. దయచేసి పేదవాళ్ళ కోసం ఎంతో కొంత కష్టపడి పనిచేసే ఆలోచన రావాలి. ఇంకా జనంలో ఎట్లుందంటే నాకు తెలిసి ఎవడన్నా సంపాదించలేదు అనుకో, వాడు పిచ్చోడరా, వాడు శాత కాదు అనే ఇది వస్తూ ఉన్నది. అంటే మనిషిలో ఇవాళ మోసాలు ఎందుకు జరుగుతున్నాయండి, ఆపేక్ష డబ్బు సంపాదించాలని. ఇవాళ కల్తీలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఆఖరు బియ్యంలో కల్తీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, తినేదానిలో నూనెలో కల్తీ ఎట్లా జరుగుతూ ఉంది. ఇవాళ చూడండి నూనె, మంచి నూనె కిలోకి ఎంత 100 రూపాయలకు 80 రూపాయలకు దొరుకుతాయి. నూనె అంటున్నారు, పాలలో కూడా కల్తీ అవుతుంది. పాలలో కరెక్ట్ చెప్పారు, నీళ్ళలో కల్తీ ఉన్నది, మన పీలుస్తున్న గాలి కూడా కల్తీ అవుతుంది, పొల్యూట్ అవుతుంది. ఎపిసోడ్ పక్కన పెడితే డిపార్ట్మెంట్లో మీరు వచ్చారు, మీరు చెప్తే ఒక మాట బాగా లైక్ అయింది నాకు. పథకాలు కాదు ఇంపార్టెంట్, ప్రజల్లో మనం వాళ్ళ గుండెల్లో ఉన్నామా లేదు, ఎందుకంటే ప్రజా సేవల కోసం వచ్చాం కాబట్టి వాళ్ళు మెచ్చుకుంటే అంతకన్నా ఆనందం లేదు. కానీ ఆ తృప్తి మీకు ఉందా, లేదా దీని డిపార్ట్మెంట్లోకి వచ్చి మన సుపీరియర్స్తో గొడవ పడ్డాను అని ఒక అసంతృప్తి అని మిగిలింది? ఒకటి సార్ మీరు అడిగింది కూడా చెప్తున్నా, నేను ఉస్మానాబాద్ నుంచి ఎస్ఐగా ట్రాన్స్ఫర్ అయినా, మహేందర్ అనే ట్రాన్స్ఫర్ అయ్యాను. తర్వాత జాన్ విల్సన్ గారని ఎస్ఐ చనిపోయారు 89 బ్యాచ్ అతను, అతనిది విగ్రహం. జాన్ విల్సన్ ఎస్ఐ ఉండే 89 బ్యాచ్లో, వారు బ్లాస్టింగ్లో రామవరం బ్లాస్టింగ్లో చనిపోయారు. ఓకే, అందులో యాదగిరి అనే ఒక సిఏ గారు కూడా చనిపోయారు, కొంత కానిస్టేబుల్ చనిపోయారు. అది సాడ్ న్యూస్. A2 నాగారం దగ్గర లేదు సార్, రామవరం ఉస్మానాబాద్ పక్కనే. ఓకే, రైట్ గుర్తుంది. అయితే అందులో సార్ అతని విగ్రహం పెట్టారు. రవిశంకర్ అయ్యారని డిఐజీ ఉంటుంది అప్పుడు, నిజామాబాద్ ఎస్పీ ఉంటారు సార్, వారు డిఐజీగా ఉన్నారు. ఆ డిఐజీ గారి చేతుల మీదుగా శివశంకర్ రెడ్డి గారు ఎస్పీగా ఉన్నట్టున్నారు. మొత్తానికి అది జరుగుతాయి. పాతగా అక్కడ ఎవరెవరైతే ఎస్ఐలు పనిచేసారో మమ్మల్ని కూడా పిలిచినారు, సన్మానం చేద్దామని స్టేజ్ మీద పిలిచి అక్కడ పోయినరు. ఫస్ట్ మల్లయ్య, తర్వాత మహేందర్ అక్కడ పనిచేసిన పిలుచుకుంటా పోయినారు. వాళ్ళు అక్కడ ముందు పనిచేస్తారు. తర్వాత నేను చేస్తే నన్ను కూడా పిలిచినారు. నన్ను విలువగానే పబ్లిక్లో ఫుల్ సపోర్ట్లు కొట్టినారు. అంటే మహేందర్ గారు కొంత కొడితే ఆయనకు 10 మంది కొడితే నాకు 20 మంది కొట్టారు. దాంతో అక్కడనే డిఐజీ గారు అన్నారు, ఏందా నువ్వు వెరీ మచ్ పాపులర్ ఉన్నావు ఏరియా అని. అది చాలదా సార్, అంతకంటే ఇంకా తృప్తి ఏం కావాలా? రవిశంకర్ గారు మంచి ఆఫీసర్, మంచి ఆఫీసర్. అంటే సాటిస్ఫాక్షన్ అనేది కులమానమే ఉండదు. కొందరికి ఎట్లుంటుంది సార్,
రకరకాల వ్యసనాలతోని ఆనందపడుతూ ఉంటారు. నా వ్యసనం ప్రజలు ఆనందంగా నన్ను గౌరవిస్తే నాకు అదే వ్యసనం, అదే నేను ఆనందంగా ఇది ఉంటా. అంతేకాని నేనేనారు ఇదంతా నాకేం లేకపోయా, నాకు ప్రమోషన్ రాకపోయా, పథకాలు రాకపోయా ఈ రోజు కూడా నేను బాధపడలేదు. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేవాళ్ళు అంటే మీలాగా వాళ్ళ లక్ష్యంతో వస్తారు, పబ్లిక్ సర్వీస్ చేయాలనుకుంటారు. మీలాంటి హడిల్స్ ఎదురవుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి మనోధైర్యంతో పనిచేయాలంట? ఒకటి సార్, నాకు తెలిసైతే ఏ ఉద్యోగస్తుడైనా సరే, అందులో పోలీస్ ఇంకా కత్తి మీద సాము లాంటిది. ఈరోజు ఏంటంటే ఏ చిన్న పనున్నా పోలీస్కి ఫోన్ చేస్తారు, చాలా కష్టతరమైన ఇదే. కాకపోతే ఇప్పుడు ఒక్క క్వశ్చన్ అండి ఇక్కడ సార్, ఏ చిన్న పని జరిగినా పోలీసులు ఫోన్ చేస్తారంటారు. మీరు 96కి వచ్చేసరికి తర్వాత క్రమేపీ పోలీసుల మీద పబ్లిక్కి ఎందుకు అంత గౌరవం అంటారా, లేదా నమ్మకం అంటారా, లేదంటే బాధ్యత అంటారా ఎక్కువ పెరుగుతుంది? కారణం ఒకటే, ఇతర డిపార్ట్మెంట్లో ఐదు తర్వాత తాళాలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు, కనబడేది 24 hours పోలీసు వాడే. తర్వాత పోలీస్కి చెప్తే కనీసం ఇతర డిపార్ట్మెంట్లకు చెప్తారనే ఆలోచన ఉండదు ప్రజలకు నమ్మకం కూడా ఉన్నది, కాదనడం లేదు. అందుకే నేనేం చెప్తున్నా, పోలీసులో పనిచేసి ఇప్పుడు యువ ఆఫీసర్లు ఎవరైనా సరే, వారు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, డిఎస్పీ ర్యాంకులు ఉన్నవారు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కూడా ప్రజల కోసం పనిచేయాలన్న తపన మాత్రం ఉండాలి. ఎందుకంటే మనం తీసుకునే జీతం భత్యం, తర్వాత మనం రిటైర్ అయినాక ఇచ్చే మెయిన్ ఇంకోటి, రిటైర్ అయినాక కూడా మళ్ళీ ఈ ప్రజలే మనల్ని చాటుతున్నారు. అది ఏమి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రూపేనా మనకు డబ్బు ఇస్తున్నారు, అట్లా మనల్ని సాగుతూ ఉన్నారు. అంటే మనం చనిపోయేంత వరకు కూడా ఈ ప్రజల సొమ్ముతోనే జీవిస్తున్నాం కాబట్టి మనం ఈ ప్రజల కోసమే పనిచేయాలి. అందుకే నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా శాలువులు కప్పుకోపోయేది, ఎందుకంటే నేను ప్రజాసేవ చేయలేదు, జీతం బరాబర్ తీసుకున్నా, నేను జీతం తీసుకున్న జీతగాన్ని కాబట్టి నాకు శాలువులు కప్పుకునే పెద్ద పని నేనేం చేయలేని కప్పుకోపోయేది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు జీతగాలం అనే భావన ఉన్నంత వరకు ప్రజలకు వాళ్ళు మంచి చేస్తారని నేను అనుకుంటున్నా. ప్రజలు పై అధికారులతో గొడవ పడినప్పుడు ఎలాగ వాళ్ళు దాన్ని పై అధికారులు అంటారు సార్. నేను పై అధికారులతో గొడవపడ్డది ఒకటే ఒక సందర్భం, అదే చుట్టుకపోయింది తప్ప. అట్లంటే నేను సందీప్ షాండిలే గారితో బాగానే చేశా, సురేంద్రబాబు గారితో, ప్రవీణ్ కుమార్ గారితో, దాని తర్వాత మసూన్ రెడ్డి గారితో, శ్రీనివాసరావు గారు, చాలామంది ఆఫీసర్లు పనిచేసిన. ఎక్కడ సర్వీస్లో మీలాంటి ఇబ్బందులు వస్తాయి, వాళ్ళు దాన్ని ఏ విధంగా మీలాగా ఫైట్ చేసి ప్రెస్ మీట్ పెట్టమంటారా, లేదా దాన్ని సరిదిద్దుకోమంటారా? నాలాగా ఫైట్ చేసే మనిషి నాకు ఇప్పుడు వస్తాడని నేను అనుకోను. మొత్తం 99 కాదు 100% మొత్తం కాంప్రమైజ్ మెథడ్లో పోతారు. వాళ్ళే నన్ను అనబట్టి నువ్వు అనవసరం గోక్కొని ఇంత దూరం వచ్చినావని. ఇక వాడెట్లా పోతాడు సార్, వాడేం కొట్లాడతాడు? అంటే మీ తర్వాత జనరేషన్ ఎవరైనా జనరేషన్ కొట్లాడితే మట్టుకు ఈ డిసిప్లిన్ ఫోర్స్ అయినా డిసిప్లిన్ ఫోర్స్ కాకపోయినా అధికారులు నువ్వు సంపాదించుకోవాలంటే అధికారులతో కొట్లాడుకోకు. న్యాయంగా నౌకరియాలంటే ఖచ్చితంగా పై వాళ్ళు తప్పు చేయమంటే చెయ్యకు. అది కొట్లాట అవుతుందా ఏమైందని తర్వాత విషయం. నేను చెప్పేది అదే, సమాజం కోసం చట్టపరమైన నౌకరి చేసినప్పుడు పై అధికారులు అడ్డం వచ్చినా సరే వినకు. నువ్వు డబ్బు సంపాదించుకొని నాకెందుకు అని ఉండాలనుకుంటే కాంప్రమైజ్గా. ఇదే నేను చెప్పే 2 నినాదాలు. ఓకే, ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో రాయల్గా ఉండమంటారా, లాయల్గా ఉండమంటారా? నేను ఇంతకుముందు చెప్పింది ఆన్సర్ సార్. లాయల్గా ఉండాలంటే ఎందుకు ఉండాలో నిర్ణయించుకోవాలా, రాయల్గా ఉండాలంటే ఎందుకు నిర్ణయించుకోవాలి. ఈ రెండే. నన్ను అడిగితే ఏమంట, ముండబొట్టికి నమస్తే పెడితే తదాస్తా అంటే నా లెక్క ఉండమంటుంది. నన్ను అడిగితే ఎట్లా సార్? అంతే కదా సార్. ఇంకొకటి ఇష్యూ చెప్పాలి సార్. అందరూ ఇన్వెస్టిగేషన్లో మర్డర్ కేసులు కూడా తీశాం, కానీ ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి రకరకాల సమస్యలు. బాబాలు, దొంగ బాబాలు. నిన్నాక మొన్న పేపర్లో చూశారు, 80 ఏళ్ళు వాడు సాగు దగ్గరికి వచ్చింది, అన్నం తింటే అరుగుద్దులో తెలియదు వాడికి 16,000 గోపికలు కావాలంట. ఇది మన సమాజం. నేను అడిగేది ఏంటంటే ఈ సమాజంలో ఉన్న పౌరులకు, యువతకు, దయచేసి మేధావులకు, అయ్యా చూడండి, ఇవాళ గడ్డం పెంచుకొని 4 కాషాయ వస్త్రాలు వేసుకుంటే లటక్కుమని కాలు మొక్కుడు పక్కకు పెట్టి ఎందుకు వేసింది గడ్డం? 1 డిగ్రీ ఏంది? ఇవాళ ఒక చిన్న అటెండర్ నౌకరి కావాలంటే డిగ్రీ అడుగుతున్నాం మనం, కానీ ఒక బాబా కావడానికి వారికి ఏ డిగ్రీ అవసరం లేదు. కరెక్ట్. అట్లా బాబాలు పెరగడానికి కారణం ఎవరు? రాజకీయ నాయకులు, కొంతమంది ప్రముఖులే. 100% అదే అంటుంది సార్. ఇవాళ బాబాలను పెంచి పోషించేది ఇవన్నిటి కారణం ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ డబ్బును అక్కడ పెట్టుకోవడానికి, దాచుకోవడానికి, దోసుకున్న సొమ్ము దాచుకోవడానికి. కొంతమంది అధికారులు పోయి వాళ్ళ కాలు ముక్కితే సామాన్యుడు కూడా అదే కదా నేను అదే సార్ చెప్పేది. మీరు ఇప్పుడు ఒక పై వ్యక్తే దేవునికి దండం పెట్టేసరికి కిందోటి నిజమే అనుకుంటాడు. ఒకటి ఇవాళ దవాఖానాలలో దేవుళ్ళ ఫోటోలు ఎందుకు పెడతానంటే వాళ్ళు అందరూ అనుకుంటారంటే పేద ప్రజలు, అరే అంత పెద్ద డాక్టరే దేవుని పెట్టింటే ఆయన దేవుని పెట్టింది కొంతవరకు ఆయన ఇష్టంతో పెట్టుకునేది ఉండవచ్చు. కొందరు మాత్రం
ఈ హాస్పిటల్లో ఎవడన్నా పేషెంట్ చస్తే మా ప్రయత్నం మేము చేసినాం, కాకపోతే ఇక దేవుని దయాన్ని చూపించడానికి పెడతారు, తన్నకుంటే పెడతారు. అది ఇట్లా కూడా ఉంటుంది. అందుకనే ఇవాళ ప్రజలు చెప్పేది ఏంటంటే మనం ఆలోచించాలి, మానవుడు అనేది ఎందుకు జరుగుతున్నాయి, ఈ బాబాలేంది దొంగలేంది. నేను మానకొండ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు ఒక చిన్న ఇష్యూ జరిగింది సార్, మీరు వినాల్సిందే. అది అక్కడ ఒక ఫైల్ మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది, సార్ అన్నారం అనే గ్రామం ఉంటుంది, పొల్యూషన్ చాలా దగ్గర, ఆ ఊరి పక్క ఒక గుడి ఉంటుంది, దాని పక్క చిన్న గుట్ట ఉంటుంది, ఇక్కడ అయ్యప్ప దేవుడిని నెరిచిండు, అయ్యప్ప దేవుడిని నెరిచిండు అని. నేను నాస్తికుని, సరే నెరవలేదంటే నన్ను దంతరాడా, అందుకని సరే అని పోయేసరికి 100 మంది ఉన్నారు, కథ ముక్తా ఉన్నారు, పసుపు వెళ్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇది దేవుడుగా నేను చూస్తే కొత్తగా ఉన్నది బొమ్మ చెక్కింది, అర్థమైంది ఎవడో చెక్కి తెచ్చి పెట్టిండని. కానీ ఇది కాదు అంటే సంపుతారు పెట్టాడు నన్ను. సపరేట్గా వచ్చి మా హెడ్ కానిస్టేబుల్ చెప్పిన, ఈ జిల్లాలో బొమ్మలు చెక్కేటోళ్ళు ఇవ్వాలరా అని. సార్ రామడలో చెప్తారు సార్ అన్నాడు. నా జీవించి తోయిన పట్టుకురాపో వాళ్ళందరినీ, వాళ్ళందరినీ ఒక 6గురినో 7గురినో పట్టుకొచ్చారు. అప్పుడు జడ్పీ చైర్మన్ మోహన్ గారు ఉండరు, మోహన్ అన్న, ఆయన ఫోన్ చేసి అన్నగా రామడు నుంచి పట్టుకొచ్చిన వాటిని అది మీకు సంబంధం లేదు కదా అంటే, లేదన్నా చిన్న ఎంక్వైరీకి పట్టుకొచ్చినా చెప్పిన. ఎందుకు అంటే అక్కడ జడ్పీటీసీలకు తంగ్ చేస్తూ ఉన్నారు, మా ఊళ్ళో పట్టుకొని మీ భూమి అనగానే ఒక రకమైన అంటే నేను చెప్పిన, అన్న ఏం తిట్టేది కొట్టేది ఉండదు అన్న, ఎంక్వైరీ అని చెప్పిన. అలా 6గురు తీసుకొచ్చి నిలబెట్టిన. అయ్యా చెప్పండి, ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా బొమ్మలు చెక్కి అమ్మారా? అందులో అమ్మినాం సార్ అను. ఏం బొమ్మ అమ్మినాం నాయన? మనమే వానికి లీడింగ్ క్వశ్చన్ ఇవ్వలే. అయ్యప్ప చేయించినావా అంటే నేను చేయించిన, అట్లా కాకుండా ఏం బొమ్మ అంటే అయ్యప్ప బొమ్మ ఒకటి అమ్మినా. ఎవరికి అమ్మినావు సార్? నేను బుక్ తేవాలి, బుక్లో రాసి ఉంటుంది ఆర్డర్ బుక్. మళ్ళీ పోయి ఆర్డర్ బుక్ తెప్పించిన, వాళ్ళు ఊరికి తోలి తెప్పితే వాడు చూసిండు. అలా ఎంత తెలివిగా రాసిందంటే వాళ్ళు కూడా కొన్నోళ్ళు అన్నారం పిల్లలే, 3 యువకులు, పేరు తప్పు రాశారు, ఊరు మంచిర్యాలని రాశారు, కానీ ఫోన్ నెంబర్ కరెక్ట్ రాశారు. ఎందుకు రాశారు ఫోన్ నెంబర్ అంటే బొమ్మ తయారైనాక డెలివరీ కావడానికి ఫోన్ చేయాలి కదా అని నంబర్ అక్కడ దొరికిపోయాడు. సరే ఆ నంబర్కు నేను ఫోన్ చేస్తే అన్నారం నుంచి హలో అని మాట్లాడతాను. ఎవరా బాబున ఇట్లా దాసరి భూమి అంటే వాడు టక్కన ఫోన్ పెట్టేసాడు. వెంబడే అక్కడ సంపత్ అని పేరు చెప్పకుండా ఉండాల్సింది కదా, ఎంతసేపు దాస్తాం సార్, ఎట్లా తెలియాల్సిందే కదా. తర్వాత సంపత్ అని అక్కడ సిటీ కేబుల్ పిల్లాడు ఉంటాడు, తర్వాత సర్పంచ్ కూడా అయింది ఆయన ఫోన్ చేసిండు. సార్ మా అవునికి ఫోన్ చేశారంటే మీరంటే, అరే మీ ఓన్ తీసుకురావా, నేను తిట్ట ఏమన్నా తీసుకురా ఫస్ట్ అన్నా అని తీసుకొని వచ్చాడు. పాపం రాగానే అబ్బాయి రాగానే ఈ 6గురు ఇట్లా ఎవడైతే బొమ్మ తయారు సార్ వీడు కూడా వచ్చాడు సార్, 3 ఇట్లా వీడు కూడా చూపించాడు. వాడు వీడిని చూసి వీడు వాడిని చూసి ఓనుకొని పరేషాన్ అయిపోయి దాని మన కాలేజీ పడిపోయాడు. సార్ తప్పు చేసినాం సార్ మేము. ఏంటి అంటే పక్కకు వెనకట రెడ్డి వాళ్ళు ఒక గుడి కట్టించారు కాబట్టి మేము కూడా ఒక అయ్యప్పది గుట్ట మీద నిరసన ప్రచారం చేసి ఇక్కడ గుడి కట్టిస్తే కొద్ది రోజులు మేము హుండీ సొమ్ము వాడుకోవచ్చు, తర్వాత ఇది మా పేరు చిరస్థాయిగా మిగులుతుందనే ఆలోచన మాకు వచ్చి చేసినాం సార్ అన్నారు. ఆ 3 తీసుకొచ్చి కూడా నేను ఎంబడే ఇది వీళ్ళు చెక్కిర్రు అంటే కూడా పబ్లిక్ నమ్మరు, ఎందుకంటే దాసరమూడు నాస్తి కూడా అంటారు అని వీళ్ళని ఫస్ట్ ప్రజా కోర్టుకు తీసుకెళ్ళిన, ప్రజల ముందు పెట్టి వీడియోగ్రఫీ చేయించిన. వాళ్ళే చెప్పిండ్రు, వాళ్ళతో పాటు బొమ్మ తయారు చేసిన తీసుకుపోయి ఆయనతో చెప్పించిన. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ గుట్ట మీద తీసుకుపోయినా. అక్కడప్పుడు అందరూ మొక్కుతా ఉన్నారు, అరే ఆగా మొక్కుతురు కానీ ఇక చూడు విన్నారంటే విన్న తర్వాత వాళ్ళు షాక్. అప్పుడు వాళ్ళని తిట్టుకుంటే వేరు, నన్ను కొందరు తిట్టారు, వాళ్ళని కొందరు తిట్టారు. నన్ను తిట్టారంటే ఏదో చెక్కింది ఏదో గుడేవు కదా అని నన్ను తిట్టారు. మొత్తానికి కేసు రిజిస్టర్ చేసి 3 జైలు కూడా పంపిన. ఆ బొమ్మను తీసుకొచ్చి మన డిపాజిట్ కోర్టులో డిపాజిట్ చేయడానికి పంపిన. అప్పుడు ఒక మ్యాజిస్ట్రేట్ గారు ఉండరు, నువ్వు దేవుడిని ఎట్లా డిపాజిట్ చేస్తాడా మీ ఎస్ఐ రమ్మంటాడు. నేను పోయినా అది ప్రాపర్టీ సార్, దేవుడు కాదని నేను, నువ్వు దేవుడిని డిపాజిట్ చేస్తాను, నువ్వు సేఫ్ కస్టడీ తీసుకో అంటాడు. మంచి సార్ ఏం తీసుకొచ్చిన. సరే దాని తర్వాత అది కేసు పోయింది, గుడి కాకుండా అయిపోయింది. అంటే నిజాయితీగా చేసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదనేది ఒక ఇది, నిజాయితీ ఉండాలి. కానీ అక్కడ గుడి కట్టుకుంటే మీకు నష్టం ఏంటి? అస్సలే నష్టం లేదు సార్, మోసం చేసి కట్టద్దన్నా నేను. నిజంగా అయ్యప్ప గుడి కట్టుకుంటలేరా? మొద్దుంటున్నాం మనం, ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు కడుతూ ఉన్నారు కదా. కానీ ఎక్కడ పడితే గుళ్ళు కట్టడం, గోపురాలు కట్టడం, చర్చిలు కట్టడం అన్నీ కూడా క్రైమే కదా. ఇప్పుడు చర్చి కట్టడము, గుడి కట్టడము క్రైమ్ కాదు సార్. కట్టుకోవచ్చు కానీ ప్రజల మధ్యలోని రోడ్ల మీద కట్టడము, ప్రజల రహదారుల మీద కట్టడం నేరము. ఇలా సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే సార్, రహదారుల మీద ఉన్న గుళ్ళని తీసేయమన్నారు. కానీ ఓట్ల కోసం మతాలకు ఏమైనా లేక తీసేయలేకపోతా ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఇవాళ నా ఇంట్లోనే గుడి కట్టుకుంటే ఎవరిదంటారు సార్, ఎవరు అర్థన్నారు సార్. ఇంకొక క్వశ్చన్ సార్, మీరు డిపార్ట్మెంట్లో ఒడిదొడుకులు చూసుకుంటూ సార్ జరగకూడని అవమానం భరించి వచ్చారు. అంటే జైలు అన్నది అవును సార్, దారుణమైంది. అది
అంటే కొంతమంది ఆఫీసర్లు అవ్వచ్చు, ఏదో టార్గెట్ సంథింగ్. సార్ అంత దారుణం అనిపించి బయటకు వచ్చారు మీరు. సార్ కొత్తగా యువకులకి పోలీస్ డిపార్ట్మెంట్కి రమ్మంటారా వద్దంటారా? సార్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటోళ్ళు ఇప్పుడు అందరు కూడా పొట్ట చేతులు పట్టుకుని వస్తారు, కానీ ప్రజాసేవ చేద్దామని కాదు సార్ నౌకరచులు. సరే వచ్చినాక వాడు అడ్జస్ట్ కావాలి. నేను రెండే చెప్పినాం మనం. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకే రమ్మంటారా, ఇంకా వేరే డిపార్ట్మెంట్ అని చూసుకోమంటారా? ఇప్పుడు ఎట్లున్నాయంటే సార్, పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినా ఏ డిపార్ట్మెంట్కి వచ్చినా ఫస్ట్ ఉపాధి కోసమే అందరం వస్తున్నాం. కానీ ఏ డిపార్ట్మెంట్కి వచ్చినా నిజాయితీగా ప్రజల మన్ననలు పొందేటట్లు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలుస్తారనేది నా నినాదం. కానీ పోలీసు డిపార్ట్మెంట్ మంచి డిపార్ట్మెంట్. ఒకటి సార్, ఇన్వెస్టిగేషన్ పవర్ ఉన్న ఏదైనా సరే దర్యాప్తు చేసే అధికారం ఉన్న డిపార్ట్మెంట్ ఒక పోలీసే. ఇవాళ పెద్ద వాళ్ళు తప్పు చేసినా, రాజకీయ నాయకులు తప్పు చేసినా దర్యాప్తు చేసేది పోలీసు వాళ్ళే. ఇలా ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా కేసులైనవి, కానీ దర్యాప్తు చేసేది ఎవరు? ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ ర్యాంకే. సో ఇది ఒక మంచి డిపార్ట్మెంట్. కాకపోతే డెడికేషన్తోని ప్రజల కోసం చట్టపరంగా నౌకరీ చేయాలనే ఆలోచనతో వచ్చిన వాళ్ళందరికీ నేను వెల్కమ్ చెప్తాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయండి, పథకాల కోసం పనిచేయద్దు, ప్రజల గుండెల్లో స్థిరస్థాయి గుండెపిల్లలకు పనిచేయాలంటున్నారు భూమే గారు. అతనుకున్న ఎక్స్పీరియన్స్ని తీసుకుంటే డిపార్ట్మెంట్లో అతనికి అవమానం జరిగినా ఇప్పటికీ ఎప్పటికీ భూమే గారు పనిచేసే ప్రాంతాల్లో ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ప్రతి మనిషికి, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తికి ఖచ్చితంగా అదే కావాలంటున్నారు. పథకాలు అది ఇంపార్టెంట్ కాదు, ప్రజల గుండెల్లో ఉండేలా పనిచేయండి అంటూ భూమే గారు చెప్తున్నారు. ఇది ఈ వారం భూమే గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.